సో మనకు ఎల్విఎం గురించి వదిలేయండి. సో ఎల్విఎంలో దెర్ ఈజ్ ఓన్లీ వన్ టాపిక్ ఈజ్ కాల్డ్ మనకు ఎఫ్ఎస్సికే అండ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ ఉంది. అది నేను మళ్ళీ మీకు ఇంకోసారి నేను చెప్తాను. ఓకే, అలాంగ్ విత్ ఎగ్జిస్టింగ్ మెంబర్స్తో సహా ఇంకొకసారి వినండి. అది Good evening. సబ్జెక్ట్ ప్రాబ్లం ఏం లేదు. సో టుడే వీఆర్ గోయింగ్ డిస్కస్ అబౌట్ సమ్ బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ యూజర్ మేనేజ్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ స్టార్ట్. సో మనకి బీయింగ్ ఏ ఇన్ఫ్రా మేనేజ్మెంట్. సో ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అంటే ఏంటి? బేసికల్గా యువర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, మీకు విఎంవేర్ కానీ అండ్ క్లౌడ్, ఈ బోత్ నేచర్స్ అన్నీ కూడా మనం ఇన్ఫ్రా మేనేజ్మెంట్ మీన్స్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ కంటిన్యూ టు ఎగ్జిక్యూట్ ఆన్ దిస్ ఏరియాస్. సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటి అంటే మన డే టు డే రెస్పాన్సిబిలిటీస్లో ఓకే దెర్ ఈజ్ అ వన్ మోర్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీలో పార్ట్స్ తీసుకుంటే సో మీకు మేజర్గా ఏ పార్ట్స్ ఉంటేనే మీకు పనిచేస్తాయి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కానీ లంగ్స్ కానీ లేకపోతే ఈ రకంగా మనం ఎలా చెప్తామో లేక టాప్ 5 టాప్ 3 ఆ రకంగా మనకి ఎంటైర్ ఓఎస్లో కానీ అడ్మిన్లో కానీ దట్ షుడ్ బి ఎనీ అడ్మిన్. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ లైనక్స్ అని విండోస్ అని చెప్పట్లేదు. మీరు వ్యాస్ అడ్మిన్ తీసుకున్నా అప్లికేషన్ అడ్మిన్ తీసుకున్నా ఎటువంటి అడ్మిన్ తీసుకున్నా కూడా నేచర్ ఆఫ్ ద థింగ్ అనేది ఒకటి ఉంటుంది, మీన్స్ యూజర్ మేనేజ్మెంట్. యూజర్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చి ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లైక్ ఏ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటారు మామూలుగా. సో దాన్నే మనం ఏమంటారు జనరలైజ్ టర్మినాలజీలో లేక ప్యాకేజ్ కానీ లేకపోతే ఈ రకంగా అంటారు. సో దీస్ ఆర్ ద ప్రైమరీ ఆస్పెక్ట్స్ అంటారు. సో ఇవి మూడు ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు లైక్ పంచభూతాల టైప్ అన్నమాట. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ ఈజ్ అ మ్యాండేటరీ. ఇవి లేకుండా మనము మన సర్వీసెస్ని మనం దేన్ని కూడా మూవ్ ఆన్ చేయలేము. ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ దిస్ ఈజ్ అ ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్. సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటి అంటే సో మనకు వాట్ ఎవర్ మే బి ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటి? ఫిజికల్ సర్వర్స్ కానీ ఓకే లేక వర్చువల్ సర్వర్స్ కానీ ఆర్ క్లౌడ్ సర్వర్స్ కానీ ఏదైనా కానీ. సో హోప్ ఇట్స్ పీపుల్ ఆర్ క్లియర్ విత్ దిస్ టర్మినాలజీ రైట్. ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటి, వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటి, క్లౌడ్ సర్వర్స్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? Physical servers is available on same workspace. సింపుల్గా చెప్పాలంటే మామూలుగా స్టాండ్ అలోన్ సర్వర్స్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు నార్మలైజ్డ్ భాషలో చెప్పాలంటే మన డెస్క్టాప్. సో డెస్క్టాప్ ఐ కెన్ కన్సిడర్ యాజ్ ఎ ఫిజికల్ సర్వర్ రైట్. అంటే ఐ కెన్ ఏబుల్ టు ఫీల్ ఇట్, ఐ కెన్ ఏబుల్ టు సీ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద ఫిజికల్ సర్వర్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు కూడా మీకు లాట్ ఆఫ్ కంపెనీస్ లైక్ సిస్కో, హెచ్పి, ఓకే చాలా కంపెనీస్ ఇంక్లూడింగ్ ఐబిఎం, లాట్ ఆఫ్ కంపెనీస్ మన ఫిజికల్ సర్వర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాయి. మీన్స్ ఫిజికల్ హార్డ్వేర్, ఫిజికల్ స్టోరేజ్, ఓకే ఫిజికల్ మెమొరీ, ఎవ్రీథింగ్. సింపుల్గా చెప్పాలంటే మన డెస్క్టాప్లో కూడా మనం అదే కదా చేసేది. హార్డ్వేర్ పోయిందంటే హార్డ్ డిస్క్ పోయిందంటే మన హార్డ్ డిస్క్ మనం టచ్ చేసి రిప్లేస్ చేస్తాము. ర్యామ్ పైన కూడా మనం రిప్లేస్ చేస్తాము. ఎనీ కైండ్ ఆఫ్ చిన్న కాంపోనెంట్ పైన కూడా మనం రిప్లేస్, యు ఆర్ ఫీలింగ్ అండ్ యు ఆర్ రిప్లేసింగ్. సో దట్ ఈస్ మెథడాలజీ కాల్డ్ ద ఫిజికల్ సర్వర్స్. Virtual servers is nothing but majorly we are focusing into the virtual environment. For example, like a VMware, okay, IBM ది కూడా ఉంది, okay, Broadcom కూడా ఉంది, okay. So there is a lot of the companies are there into the environment. ఒక కంపెనీ అని కాదు, there is a lot of companies. సో అక్కడికి ఇక్కడికి బేసిక్ డిఫరెన్స్ ఏంటి? దీని గురించి మీకు లాట్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను. బట్ వై ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ అంటే ఈ ప్రతి ఒక్క టాపిక్ సెగ్రిగేషన్ అనేది మనకు తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే మీరు రైసు తింటారు, బిర్యానీ తింటారు, లేకపోతే పొంగళ్ళు ఇవన్నీ తింటారు. బట్
ఐటమ్స్ ఆర్ సేమ్, నథింగ్ బట్ రైస్ ఐటమ్స్ ఆర్ సేమ్, బట్ ఒక్కో దాంట్లో ఒక్కో టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉంటుంది, రైట్. బిర్యానీ మీన్స్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రైస్, ఓకే. నార్మల్ రైస్ అంటే ఒక రైస్, ఓకే. అండ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ గోయింగ్ విత్ పొంగల్ అండాలైతే డిఫరెంట్ రైస్, మీన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద థింగ్స్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ టెర్మినాలజీ లేకపోతే ఆ డిఫరెన్స్ తెలియాలి అంటే యూ నీడ్ టు నో ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్స్. అందుకోసమని మూడిటికి మనకి బేసిక్గా తెలియాలంటే ఏంటి, ఫస్ట్ ఆ టెర్మినాలజీ మనం నేర్చుకోవాలి, ఓకే. అంటే నార్మల్ రైస్ అంటే ఏంటి, బిర్యానీ రైస్ అంటే ఏంటి, లేకపోతే ఓకే ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ కిచడీ రైస్ కానీ ఈ రైస్ అంటే ఏంటి, అంటే ఆల్ ఆర్ రైస్ బట్ సంథింగ్ లైక్ ఏ ఫ్యూచర్స్ ఆర్ డిఫరెన్స్. సో ఇక్కడ స్టిల్ ద లాట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ ద ఫిజికల్ సర్వర్స్. సో దీన్నే మనము స్టాండ్ అలోన్ సర్వర్స్ కూడా అంటాము, ఓకే. లేకపోతే ఫిజికల్ సర్వర్స్ కూడా అంటారు. సో ఈ పర్టికులర్ ఫిజికల్ సర్వర్స్ వాళ్ళ కంపెనీలో వాళ్ళ ఓన్ ఎన్విరాన్మెంట్లో ప్లేస్ చేసుకుంటారు. దే డోంట్ వాంట్ బి ట్రస్ట్ ద అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డు సర్వర్ ఉంది, లేకపోతే మన గవర్నమెంటే తీసుకుందాం, లేక ఆధార్ కార్డు సర్వర్, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన డేటా ఉంది. సో ఆ డేటా అనేది వాళ్ళు క్లౌడ్లోనూ లేకపోతే వేరే దగ్గర వాళ్ళు ప్లేస్ చేయరు, ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ డేటా. మీరు ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ, ఒక చిన్న బ్యాంక్ అనేది తీసుకున్నారు. ఆ బ్యాంక్ తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుంది, ఆ డేటా అనేది వాడు క్లౌడ్లో ప్లేస్ చేయలేడు. యా, క్లౌడ్ ఈజ్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందని చెప్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే, ఓకే, సింపుల్గా చెప్పాలంటే యూ హ్యావ్ ఎ గోల్డ్, మీ ఇంట్లో పెట్టుకోకుండా మీరు ఏం చేస్తున్నారు, బ్యాంక్లో పెడుతున్నారు, ఓకే. బ్యాంక్ లాకర్లో పెడుతున్నారు. బ్యాంక్ వాడు ఏం చెప్తున్నాడు, ఎవ్రీథింగ్ మా దగ్గర సెక్యూరిటీ ఉంది, వీ హ్యావ్ ఏదో ధూమ్ సినిమాలో ఎక్స్ప్లెనేషన్ చేసినట్టు చేస్తాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, ఎవడో ఒకడు వచ్చి అది గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోతాడు, ఓకే. బట్ హియర్ రిప్లేస్మెంట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, రిప్లేస్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ ద రిలేషన్, ద ట్రస్ట్ మెకానిజం ఈజ్ అ ప్రైమరీ ఫ్యాక్టర్. సో ఇక్కడ డేటా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే మీ ఆధార్ కార్డు మిస్ప్లేస్ అయింది, సమ్వన్ గెట్ యువర్ ఆధార్ కార్డ్, మీ పర్సనల్ డీటెయిల్స్ వచ్చింది, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ద ఛాన్సెస్ టు మిస్లీడ్ ద డేటా, రైట్. అదే రకంగానే ఇండియాలో ఉన్న ఎంటైర్ ఆధార్ కార్డ్ డేటా, లేకపోతే మీ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద బ్యాంక్ యువర్ యూజింగ్, హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ కానీ వాట్ ఎవర్ ద బ్యాంక్, ఎంటైర్ కస్టమర్ డేటా మిస్లీడ్ అయిందనుకోండి, అంటే వాడు అకౌంట్లో ఎంత ఉంది ఏంటి, సమ్ పాస్వర్డ్ సంథింగ్, దాట్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ ఇష్యూ. అందుకోసమనే కంపెనీస్ ఏం చేస్తాయి, దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. అందుకే ఇప్పుడు కూడా కంపెనీస్ ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. ప్రతిదీ క్లౌడ్ వచ్చింది కదా అని క్లౌడ్లోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఎవరూ నమ్మరు. మీన్స్ డైరెక్ట్లీ దే ఆర్ నాట్ ప్లేసింగ్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిబిట్ ఇన్ టు ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైండ్, ఓకే. నా కళ్ళ ముందు కనిపించట్లేదు కాబట్టి నేను నమ్మను, అంతే. అది బిజినెస్ స్ట్రాటజీ, ఓకే. బట్ అడాప్టింగ్ ద టెక్నాలజీ వీఆర్ డూయింగ్, కానీ ఎక్కడ, వేర్ ఎవర్ దేర్ ఈజ్ ఎ నీడ్ ఎ కైండ్ ఆఫ్ సపోర్ట్. అంటే మీకు ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ, వెబ్సైట్ అవైలబిలిటీ కానీ, లోడ్ బ్యాలెన్సింగ్లు కానీ, ఓకే, మోర్ ఆఫ్ డిఆర్ యాక్టివిటీస్ అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ కానీ అలాంటి చోట్ల వాడతాం, కానీ డేటా మాత్రం ఎవరికి ఇవ్వం, రైట్. దట్ ఈస్ ద వాట్ ద ఫండమెంటల్. సో ఈ ఫిజికల్ సర్వర్స్లో వాట్ ఎగ్జాక్ట్లీ ద బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటి అంటే, దిస్ ఫిజికల్ సర్వర్స్ ఏదన్నా ఇష్యూ వచ్చినా కూడా ప్రతిదీ మనము సర్వర్ని డౌన్ చేయాలి. ఇప్పుడు మీ డెస్క్టాప్ ఉంది, సేమ్ ఆర్కిటెక్చర్ మీ డెస్క్టాప్ కూడా, మీ డెస్క్టాప్లో మీ ర్యామ్ పనిచేయట్లేదు, మీ హార్డ్ డిస్క్ ప్లగ్ లూజ్గా ఉంది, లేకపోతే సమ్ సిపియు లేకపోతే ప్లగ్ఇన్ కార్డ్స్ ఏవో ఇష్యూ ఉన్నాయి, ఏది చేయాలన్నా మీరు ఏం చేయాలి, సర్వర్ని షట్ డౌన్ చేయాలి, సర్వర్ని షట్ డౌన్ చేసి రీప్లేస్ చేయాలి. దట్ ఈస్ అ ప్రైమరీ థింగ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డౌన్ టైం చేసే వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, ఒక ఫిజికల్ సర్వర్ రీబూట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఒక ఫిజికల్ సర్వర్ రీబూట్ చేస్తే మినిమం 45 minutes to 1 hour తీసుకుంటుంది. లిటరలీ ఆ 45 నిమిషాలు 1 hour మీరు క్లయింట్తో కాల్లో ఉండాలి, ఇట్లా షేర్ చేసుకొని ఐ విల్ బీ ఇన్ టు ద సేమ్ సిచ్యువేషన్, ఓకే. యాక్టివిటీ చిన్నదైనా కూడా ఇలాగ నేను 45 minutes క్లయింట్తో కాల్లో ఉండాల్సి వస్తుంది. సర్వర్ రీబూట్ అయిన తర్వాత అది ఎక్కడ రాదో అని భయంగా ఉంటుంది అన్నమాట. అంటే దట్ మచ్ ఆఫ్
క్రిటికాలిటీ ఉంటుంది ఫిజికల్ సర్వర్స్లో. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ మేజర్గా ఫిజికల్ సర్వర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ రిసోర్స్ యూటిలైజేషన్. వాట్ ఈస్ ద రిసోర్స్? రిసోర్స్ అనే టర్మినాలజీ మనకి బేసిక్గా ఐఓ ఆపరేషన్స్ని డిఫైన్ చేస్తుంది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే మీ ర్యామ్, మీ స్టోరేజ్, మీ నెట్వర్క్ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది అవుతుంది. అంటే సో ఒక డేటా ట్రాన్స్ఫర్మేషన్ కానీ సింపుల్గా చెప్పాలంటే మీ మొబైల్లో రన్ అవ్వడానికి దట్ షుడ్ బి ఎనీ హార్డ్వేర్ రిసోర్సెస్ అనేవి ప్రైమరీగా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటి, ఈ రిసోర్సెస్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ డేటా అనేది పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సర్వర్స్ రిలేటెడ్ మీ దగ్గర మీ ల్యాప్టాప్ తెచ్చుకున్నారు. ద ల్యాప్టాప్ కెపాసిటీ ఈజ్ ద 2 టెరాబైట్ హార్డ్ డిస్క్ తెచ్చుకున్నారు. ఓకే, లెట్ ఇట్ బి ఒక 32 GB ర్యామ్ అనేది తెచ్చుకున్నారు. సూపర్, అంత బాగుంది. కానీ ఈ ఒక్క ల్యాప్టాప్లో మీరు ఏం చేస్తున్నారు, ఒక సినిమా చూస్తున్నారు. యాక్చువల్గా సినిమా చూడడానికి నాకు ఎంత అవసరం ఉంటుంది రిసోర్సు, మ్యాక్సిమం ఒక 1 GB అనుకోండి. 2 TBలో మ్యాక్సిమం ఒక 10 GB నాకు డేటా అవసరం అవుతుంది అనుకోండి. సో రెస్ట్ ఆఫ్ ద రిసోర్స్ అనేది ఇట్స్ నాట్ ఇన్ యూజ్, రైట్? సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ ఫాదర్ కానీ ఓకే, సో దే నీడ్ ఎ ఫోన్. వాళ్ళకి బేసిక్గా ఏంటి, ఒకరికి లెట్ ఇట్ బి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఫోన్ చేయడానికి దే నీడ్ ఎ ఫోన్. సో వాళ్ళు ఫోన్ కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బేసిక్గా నీకు ఫోన్ అడుగుతారు. వాళ్ళ ఫండమెంటల్ ఆస్పెక్ట్ వచ్చి ఓన్లీ ఫోన్ మాట్లాడడానికి మాత్రమే. సో మీరు విత్ లవ్ ఏం చేశారు, మంచి ఒక యాపిల్ ఫోన్, మంచి లేటెస్ట్ సిరీస్ ఆండ్రాయిడ్ తీసుకొని ఇచ్చారు. లెట్ ఇట్ బి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక 1500 ఫోన్లో అనుకోండి, అంటే సింపుల్గా కాల్ చేయడం అంతే. మీరు దీనికి ఏం చేశారు, విత్ లవ్తో ఇంకో 2 సున్నాలు ఎక్కువ పెట్టారు, 1,50,000లో ఫోన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, కానీ వాళ్ళు వాడుతున్నది దేనికి వాడుతున్నారు, సేమ్ మళ్ళీ కాలింగ్, ఎర్ర బటన్ పచ్చ బటన్ లాగా కాలింగ్కే వాడుతున్నారు. సో ఇక్కడ మీరు ఇచ్చింది తప్పనట్లేదు, వాళ్ళు వాడుతున్నది తప్పనట్లేదు. కానీ వెన్ యూ గోయింగ్ టు ద బిజినెస్ ఆస్పెక్ట్ చూసినప్పుడు ఐఓ ఆపరేషన్స్ అనేవి వేస్ట్ అవుతున్నాయి కదా. మీన్స్ అక్కడ మీరు కావాల్సిన దానికంటే మీరు ఎక్కువ ప్లేస్ చేసి అన్నెసర్లీ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద లాస్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి వి కమ్ అక్రాస్ విత్ VMware ఎన్విరాన్మెంట్. VMware ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తాము, వీఆర్ కమ్ అక్రాస్ విత్ హైపర్వైజర్. సో ఇది మీ ఫిజికల్ సర్వరు, సేమ్ ఫిజికల్ సర్వర్ మీదే. ఓకే, సో లెట్ ఇట్ బి ఇందాక చెప్పినట్టు 2 TB ఆఫ్ హార్డ్ డిస్క్, 32 GB ఆఫ్ ర్యామ్. దీని మీద నేను ఏం చేస్తాను, హైపర్వైజర్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. ఈ హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇట్ యాక్ట్ లైక్ ఎ ఆపరేటింగ్ సిస్టమ్, ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా. దీని మీద ఏం చేస్తాను, లైక్ ఏ సర్వర్ 1 అనేది ఇన్స్టాల్ చేస్తాను. లెట్ ఇట్ బి ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టము, 4 GB ర్యాము, 20 GB హార్డ్ డిస్క్. సో ఇంకో సర్వర్ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ విండోస్ ఆపరేటింగ్ సిస్టము, 3 GB ర్యాము, ఓకే, 10 GB ఆఫ్ హార్డ్ డిస్క్. లెట్ ఇట్ బి దిస్ ఈజ్ ఎ Mac operating system, 20 GB of disk or 4 GB of RAM. ఓకే, సో ఈ రకంగా ఒక ఫిజికల్ సర్వర్ మీద ఐఎమ్ యూజింగ్ ద మ్యాక్సిమం కెపాసిటీ. సింపుల్గా చెప్పాలంటే సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఎగ్జాంపుల్ ఫ్లాట్ నెంబర్స్ అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మీరు అపార్ట్మెంట్స్లో ఉంటారు, రైట్? ఇండిపెండెంట్ హౌస్కి అపార్ట్మెంట్కి ఏంటి తేడా? దిస్ ఈజ్ సంథింగ్ లైక్ యువర్ ఇండిపెండెంట్ హౌస్, రైట్? ఇట్స్ లైక్ సంథింగ్ ఇండిపెండెంట్ హౌస్. అంటే మీ దగ్గర ఒక 30-40 సైట్ ఉంది. ఓకే, లెట్ బి 1 acre సైట్ ఉంది, 30-40 సైట్ ఉంది. ఈ సైట్లో మీరు ఏం చేస్తున్నారు, మీకు కావాల్సిన పర్టికులర్ హౌస్ మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇదే అపార్ట్మెంట్ లాగా. మీన్స్ ఇన్ యువర్ అపార్ట్మెంట్ సేమ్ స్పేస్లోనే మీరు ఏం చేస్తున్నారు, మల్టిపుల్ ఫ్యామిలీస్ అనేవి ఉంటున్నారు, లైక్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్.
సో ఇక్కడ మ్యాక్సిమం ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికి నేనేం చేస్తాను, మినిమం 30 ఫ్యామిలీలు ఒకే కమ్యూనిటీలో ఉంటున్నారు. సో ఇక్కడ మీరు పర్టికులర్ స్పేస్ పరంగా మీరు అపార్ట్మెంట్కి వెళ్తే ఎందుకు తగ్గుతుంది, ఒకే కామన్ స్పేస్లో మల్టిపుల్ మెంబర్స్ ఉండడం వల్ల కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ మీ ఇంకోటి ఏమంటే మ్యూచువలీ ఒకరికి ఒక కైండ్ ఆఫ్ ఇంటర్నల్ కనెక్టివిటీ అనేది కూడా ఉంటుంది. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు కామన్గా సార్ట్ అవుట్ చేసుకోగలరు. దట్ ఈస్ అవార్డ్ ద అడ్వాంటేజ్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఒక ప్లంబరింగ్ ఇష్యూ ఉన్నా, లేకపోతే ఒక ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఉన్నా, లేకపోతే ఎటువంటి ఇష్యూ ఉన్నా యు ఆర్ ద రెస్పాన్సిబుల్. మీ ఇంటి పక్కనోడు వచ్చి మీకు హెల్ప్ చేయడు కదా, మేబీ హీ కెన్ గైడ్ యూ, బట్ ద ప్రైమరీ లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎవరు, మీరే. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ సర్వర్స్ అండ్ ద వర్చువల్ సర్వర్స్. కానీ ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఏంటి, ఎంత కన్స్ట్రక్షన్ చేసుకున్నా మీరు మళ్ళీ ఏంటి ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్ మీదే క్రియేట్ చేస్తున్నారు. లెట్ ఇట్ బి ఈ పర్టికులర్ ఫిజికల్ డ్రైవ్ ఏదన్నా ఇష్యూ వచ్చింది, ఎంటైర్ యువర్ విఎం సెటప్ కూడా యూ నీడ్ టు డౌన్ ఇట్. అండ్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి వి బ్రాట్ అప్ విత్ కైండ్ ఆఫ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కూడా బేసిక్గా ఏంటి, దెర్ ఈజ్ ఏ జీరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీ కంటికి కనిపించదు, రైట్? సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కావాల్సిండేది, కానీ సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా ఏదన్నా కూడా డైరెక్ట్లీ యువర్ ఆర్డరింగ్ ద ఫుడ్. డైరెక్ట్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకు కావాల్సిన దాన్ని, లేకపోతే మీరు వచ్చి ప్రిపేర్ చేసుకోవడం అలాంటివి లేకుండా, యూ నీడ్ సాఫ్ట్వేర్ కావాలా, టేక్ ఇట్. యూ నీడ్ హార్డ్వేర్ కావాలా, టేక్ ఇట్. ఎంత యూజ్ చేసుకుంటున్నావో అంతే పే చేయి. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ PaaS SaaS. సో హియర్ ప్లస్ ఆర్ మైనస్ ఏంటి, క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో యు ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఒక చిన్న మ్యారేజ్ ఉంది, యు ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద సమ్ కాంట్రాక్టర్స్, లైక్ ఫుడ్ కానీ, లేకపోతే ఫంక్షన్ ఐటమ్స్ సంబంధించిన డెకరేటివ్స్ కానీ, ఎవ్రీథింగ్ మీరు అంతా కూడా కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు. యు ఆర్ డైరెక్ట్లీ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ పర్టికులర్ మ్యారేజ్ మీదే ఫోకస్ చేస్తున్నారు. మీన్స్ హియర్ మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ బిజినెస్. అంటే యు ఆర్ మచ్ ఫోకసింగ్ ఆన్ బిజినెస్. అంతేగాని ఇక్కడ లైసెన్స్ పనిచేస్తుందా, ఇక్కడ ఈ సర్వర్కి ర్యామ్ ఎంత ఉంది, లేకపోతే దీనికి సెక్యూరిటీ పోర్ట్స్ ఏమైనా ఓపెన్ అయి ఉన్నాయా లేదా, ఇక్కడ కూడా చూడడం అనట్లేదు. బట్ వీఆర్ గెటింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద సమ్ థర్డ్ పార్టీ మెంబర్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సమ్ టైమ్ బ్యాక్ మీరు ఏదైనా ఒక ఫుడ్ పార్సల్ తీసుకోవాలి అనుకుంటే ఈ పీపుల్ ఆర్ గోయింగ్ టు ద హోటల్, మీరు పార్సల్ అనేది తీసుకునేవాళ్ళు. దట్ షుడ్ బి ఎనీథింగ్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, లైక్ స్విగ్గీ, జొమాటో అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్లైన్ యాప్స్ అనేవి ఏం చేస్తున్నాయి, దే ఆర్ సపోర్టింగ్. అంటే మీరు ఎక్కడికి కదలద్దండి, మీరు ఇంట్లోనే ఉండండి, మీరు కావాల్సింది మీరు ఆర్డర్ చేస్తే విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీకు నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను. దట్ ఈస్ వాట్ ద ఎగ్జాక్ట్లీ ద ఫండమెంటల్ ఆఫ్ ఆస్పెక్ట్. ఇక్కడ కూడా మనకి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఫస్ట్ వాళ్ళకి చెప్పడానికి ముందు మనకు ఈ డిఫరెన్స్ అనేది తెలియాలి. దట్ ఈస్ ద ప్రైమరీ ఆస్పెక్ట్. అందుకే నేను కోర్సులో నేనేం చేశాను, మీకు కంపల్సరీగా VMware ఫండమెంటల్స్ అండ్ క్లౌడ్ అడ్మిన్ కూడా నేను అటాచ్ చేసాను. దిస్ ఈజ్ ఎంటైర్ థింగ్ ఈజ్ కాల్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మిన్. హోప్ ఇట్స్ క్లియర్. అర్థమైందా? అంతకు ముందు కూడా చెప్పాను, బట్ స్టిల్ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. చాలామంది దీన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు, అందుకోసమని. సో లెట్ వి మూవ్ ఆన్ టు ద టాపిక్. ఇప్పుడు సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన డే టు డే యాక్టివిటీస్లో వన్ ఆఫ్ ద మేజర్ యాక్టివిటీ ఏంటి అంటే నథింగ్ బట్ యూజర్ మేనేజ్మెంట్. సో యూజర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి మీ పర్టికులర్ అప్లికేషన్, అంటే క్లయింట్ వచ్చి తన పర్టికులర్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకో, లెట్ ఇట్ బి ICICI.com వాటి పర్టికులర్ వెబ్సైట్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకున్నాను. సో ఇది ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు పర్టికులర్ వెబ్సైట్ని, సో
లెట్ ఇట్ బి ఇక్కడ ఒక సి డ్రైవ్లో కానీ ఈ ప్లేస్లో కానీ లేకపోతే ఈ సర్వర్లో కానీ లేదనుకుంటే ఒక క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో కానీ ఎక్కడైనా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇదే ప్లేస్లో చేయాలి అని అంటూ ఏమీ లేదు. ఏ ప్లేస్లో అయినా కూడా తను ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ మీ బడ్జెట్, అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మీరేం చేస్తారు, మీకు వచ్చే గెస్టుల ప్రకారము బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ని బట్టి మీరు లొకేషన్ అనేది ఫిక్స్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లోనే ఒక టెర్రస్ మీద చేసేస్తారా, లేదంటే ఒక చిన్న మినీ బ్యాంక్వెట్ హాల్ బుక్ చేస్తారా, లేదంటే ఒక పెద్ద కళ్యాణ మండపము బుక్ చేస్తారా అనేది డిపెండ్స్ అపాన్ మీ యొక్క నీడ్ అండ్ బడ్జెట్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడ క్లయింట్ వచ్చి ఏం చెప్పాడు, నాకు ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది నేను డిప్లాయ్ చేయాలి అనుకున్నప్పుడు వేర్ యు ఆర్ డిప్లాయింగ్, ఆర్ యూ లుకింగ్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ ద ఫ్యూచర్స్, అంటే నాకు సెక్యూరిటీ కావాలి, రెడెండెన్సీ కావాలి, ఓకే, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి కావాలి. అలాంటప్పుడు వెదర్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ పర్టికులర్ కేస్ ఆర్ లేదు నాకు లో అమౌంట్ కాదు, కొంచెం అమౌంట్ అయినా పర్వాలేదు, మిడ్ రేంజ్లో కావాలి, కొంచెం పర్వాలేదు అనుకుంటే దెన్ యు ఆర్ గోయింగ్ విత్ మీకు ఈ పర్టికులర్ దానిలో కన్నా వెళ్ళచ్చు. లేదు, ఐ నీడ్ ఎ సెక్యూరిటీ అండ్ అవైలబిలిటీ ఈజ్ అ ప్రైమరీ ఫ్యాక్టర్, నాకు ₹1 పోయినా పర్వాలేదు, ఓకే, ఎవరు కూడా ఇష్యూ అనేది ఉండకూడదు, పొరపాటున కూడా స్పేస్ కన్జంప్షన్ కానీ ఎటువంటి ఉండకూడదు, ఐ నీడ్ గ్రాండ్ సంథింగ్ మోర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నప్పుడు దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ పర్టికులర్ ఏరియా. ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ గోయింగ్, కానీ మేజర్గా ఈ 2 ఫ్యాక్టర్లో ఏంటి అంటే ఈ 2 ఫ్యాక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరే రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి. అంటే సంథింగ్ లైక్ దట్ మీకు కావాల్సినది మీరే ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకే చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, లెట్ ఇట్ బి మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ లైక్ జోహో కానీ లేకపోతే జోహో క్లౌడ్స్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ గోయింగ్ విత్ ఎ క్లౌడ్ మెకానిజం. అంటే సింపుల్గా మీరు ఒక కొరియర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మీన్స్ యువర్ జస్ట్ డొమెస్టిక్ కొరియర్స్ ఏవో ట్రాన్స్ఫర్ చేయాలి. సో అల్టిమేట్లీ మీ గోల్ ఏంటి, డొమెస్టిక్ కొరియర్స్ అవైలబిలిటీ, అంటే ఆ వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉండాలి విత్ మినిమల్ కాస్ట్. ప్రజెంట్ నా దగ్గర అంటే మహా అంటే లెట్ ఇట్ బి ఒక 100 మంది క్లయింట్స్ వచ్చి జనరల్గా పర్ మంత్కి కొరియర్ సర్వీస్ అనేది యూజ్ చేస్తున్నారు. సో లెట్ ఇట్ బి ఒక 6 మంత్స్ అయింది. ఒక 6 మంత్స్ తర్వాత ఈ 100 మెంబర్స్ కాస్త లెట్ ఇట్ బి 1 lakh మెంబర్ అయ్యారు. అంటే పర్ మంత్కి ద ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ద ఫ్రమ్ ద కస్టమర్స్ వల్ల 1 lakh మెంబర్స్ అనేది అయ్యారు. సో హియర్ వెన్ యూ కమింగ్ టు ద ఐఓ ఆపరేషన్, సో మనం ఇక్కడ ఏంటి, ఏదైనా కూడా ఐఓ ఆపరేషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లోనే 4GB ర్యామ్ వాడడానికి, 8GB ర్యామ్ వాడడానికి, 12GB ర్యామ్ వాడడానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. 4GB ర్యామ్ వాడినప్పుడు ఒక మూవీ చూస్తున్నప్పుడు లేకపోతే ఒక హెచ్డి మూవీ చూస్తున్నప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది. లెట్ ఇట్ బి యు ఆర్ గోయింగ్ విత్ సమ్ 16GB ర్యామ్ వాడుతున్నారు, కొంచెం అడ్వాన్స్డ్ పిక్సెల్స్ వాడుతున్నారు, సేమ్ మూవీ మీరు చూస్తున్నప్పుడు ద క్లారిటీ, విజిబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అనేది అడ్వాన్స్గా ఉంటుంది. మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అంటారు దాన్ని. మనం జనరలైజ్డ్గా మాట్లాడే మాటనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అంటారు, ఆర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఈ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో మనకు చిన్న చిన్న బిజినెస్లకి లేకపోతే అలాంటి వాటికి కొంచెం ఇబ్బంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 TB ఆఫ్ టెరాబైట్ ఆఫ్ మీ హార్డ్ డిస్క్ అనేది ఉంది. లెట్ ఇట్ బి మీ బిజినెస్ ప్రకారము ఇది 20 TB ఆఫ్ హార్డ్ డిస్క్ కింద మార్చాలి. అంటే 20 TB ఆఫ్ హార్డ్ డిస్క్ మార్చాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న మీ మదర్ బోర్డు ప్లస్ ఎవ్రీథింగ్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్ అనేది సపోర్ట్ చేయాలా లేదా? దట్ ఈస్ అ ప్రైమరీ థింగ్, రైట్? సో ఇక్కడ యూ నీడ్ టు థింక్ ఆఫ్ యువర్ ఆర్కిటెక్చర్. వర్క్ అవ్వకపోతే ఏం చేయాలి, యూ హ్యావ్ టు బై ఎ న్యూ వన్, లేకపోతే ఇంకోటి రీప్లేస్ చేయాలి. మీన్స్ దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ కానీ లేకపోతే సరిగ్గా యూజ్ చేయలేని ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 220 TBకి మార్చారు, ఓకే, బట్ దెర్ ఈజ్ అ నీడ్, యూ వాంట్ టు రెడ్యూస్ ఇట్. నాకు ఇప్పుడు ప్రజెంట్ 20 TB అవసరం లేదు, అంత కెపాసిటీ హై ఎండ్ అవసరం లేదు, 2 TB ఉంటే సరిపోతుంది. నేను రిడక్షన్ చేయగలనా?
ఐ కెనాట్ రిడక్షన్. నువ్వు ఏది ఉంటే అదే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ 16 GB ఆఫ్ ర్యామ్ ఉంది. మీ ర్యామ్ 16 GB నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు 8 GB ఉంటే చాలు, నాకు కాస్ట్ తగ్గుతుంది అంటే అవుతుందా? అవ్వదు కదా. వాట్ ఎవర్ ద హార్డ్వేర్ ఈస్ దేర్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ఇదే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ కానీ ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. దాన్నే మీకు ఇంటర్వ్యూస్లో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫినాప్స్. ఎప్పుడైనా ఈ టర్మినాలజీ విన్నారా? ఫినాప్స్. విన్నా సార్. ఇది మేబీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఆపరేషన్ అనుకుంటా. ఇది మేబీ బ్యాంకింగ్ రిలేటెడ్ ఫిన్టెక్ కానీ దానికి సంబంధించింది అనుకుంటా. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద బ్యాంకింగ్ రిలేటెడ్. ఎక్కువ అంటే బ్యాంకింగ్ రిలేటెడ్లో కానీ దానిలో వాడతారు. ఫినాప్స్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫినాప్స్ ఏంటి అంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా చూసినప్పుడు చాలామంది ఫినాప్స్లో ట్రైనింగ్ తీసుకుంటాము అని చెప్తుంటారు. ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫినాప్స్ ఏంటి అంటే ఇన్ఫ్రా వేస్టేజ్ని రెడ్యూస్ చేయడం. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు ఆఫీస్లో మీరు బెంచ్ మీద ఉన్నారనుకోండి, వీడికి అవసరమా డబ్బులు, వీడిని లేపేయని చెప్పరు. ఓకే, దానికంటూ ఒక టీం ఉంటుంది. అంటే అనాలిసిస్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఇక్కడ ఏంటి? యువర్ ఇన్ఫ్రా, ఓకే, యువర్ క్యాపిటల్ ఫండ్, ఓకే, యువర్ బడ్జెట్, ఓకే, అండ్ యువర్ మీన్స్ రిజల్ట్స్. వీటన్నిటిని బేస్ చేసుకుని కాస్ట్ కటింగ్ చేయడాన్ని ఫినాప్స్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిజినెస్ పరంగా వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ పాయింట్ వెరీ క్లియర్లీ అంటే, మీరు ఈ టెర్మినాలజీస్ అన్నీ మీరు రియల్ టైంలో ఉన్నప్పుడు జనరల్గా వినేవి, ఇది రియల్ టైంలో డిస్కస్ చేసే పాయింట్స్. అందు గురించి చెప్తున్నాను. కమాండ్స్ ఈజ్ వెరీ ఈజీ. 4 కమాండ్స్ కొట్టేస్తాం, నేర్చేసుకుంటాం. ఈ టెర్మినాలజీ అనేది మీకు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేటప్పటికి, సో లెట్ ఇట్ బి, ఇక్కడ మీరు ఒక హోటల్ పెట్టారనుకోండి. ఓకే, మనం జనరలైజ్ టెర్మినాలజీలో మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ అనేది స్టార్ట్ చేశారు, లైక్ ఎ ఫిజికల్ సర్వర్. ఒక మంచి ఎన్విరాన్మెంట్ అపార్ట్మెంట్లో లేకపోతే ఒక గ్రౌండ్ ఏదో ఒకటి తీసుకున్నారు, ఒక 30-40 మంచి ఒక రెస్టారెంట్ పెట్టారు, డాబా పెట్టారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు దానికోసమని ఒక 10 lakhs అనేది ఖర్చు అయింది. దట్స్ అ వెల్ అండ్ గుడ్. బాగానే కొన్ని రోజులు బాగానే నడిచింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. లేక కరోనా మూమెంట్ టైపు ఒక సిచ్యువేషన్ వచ్చింది. మీన్స్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రన్ ద బిజినెస్. అది అల్టిమేట్గా యూ కమ్ అప్ విత్ అ కైండ్ ఆఫ్ ద కన్క్లూజన్, నేను బిజినెస్ రన్ చేయలేను అని ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు? యూ వాంట్ టు క్లియర్ ఇట్ అవుట్ యువర్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియరెన్స్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ కిచెన్ ఐటమ్స్ కానీ లేకపోతే మీరు 10 lakhs ఖర్చు పెట్టారు, కానీ లెట్ ఇట్ బి యువర్ కిచెన్ ఐటమ్స్ దానికి ఒక 4 lakhs అనుకోండి. యూ వాంట్ టు రీసెల్ ఆర్ సెల్ థింగ్స్ అన్నారు. కానీ సిన్స్ ఇట్ ఈస్ ద సెకండ్ హ్యాండిల్ కాబట్టి యూ ఆర్ గెటింగ్ ద టోటల్ అమౌంట్. బిజినెస్ క్లోజ్ చేయడం అంటే మైండ్లో డిసైడ్ అవ్వడమనే కాదు, క్లియరెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ పర్టికులర్ క్లియరెన్స్ చేయడం కూడా యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. యూ నీట్ క్లియర్ ఇట్ అవుట్. దట్ ఈస్ అగైన్ ఎ రిస్క్ లెవెల్. ఆన్ డైనమిక్గా మనం చేయలేము. 4 లక్షలు ఉన్నది మ్యాక్సిమం వాడు 3 లక్షలు తీసుకోవచ్చు, 2 లక్షలు తీసుకోవచ్చు, 1 lakh తీసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్. మీన్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాస్. డైనమిక్గా చేంజ్ చేయలేము. దట్ షుడ్ బి ఇక్కడైనా. సో అదే క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో మనం చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్కి మీరు రీఛార్జ్ చేస్తున్నారు. లెట్ ఇట్ బి ఎవ్రీ మంత్ వచ్చి ఒక 200 రూపీస్తో రీఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో ఎవ్రీ మంత్ వచ్చి ఒక 1 GB ఆఫ్ డేటా డైలీ కెపాసిటీతో వస్తుంది. బాగానే ఉంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నెక్స్ట్ మంత్ యు ఆర్ ట్రావెలింగ్ టు ద సమ్ అదర్ ప్లేస్. ఓకే, మామూలుగా నేను ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు 1 GB ఆఫ్ డేటా అనేది సరిపోతుంది. బట్ నెక్స్ట్ మంత్ నేను ఒక 15 days నేను అవుట్ సైడ్కి వెళ్తున్నప్పుడు నాకు 1 GB డేటా అనేది సరిపోకపోవచ్చు. సో నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ద వన్ మోర్ ప్యాకేజ్ కాల్డ్ 300 రూపీస్కి లెట్ ఇట్ బి 2 GB ఆఫ్ డేటా అనేది వచ్చింది అనుకోండి. ఇది రీఛార్జ్ చేసుకుంటాను. 2 GB ఆఫ్ డేటా అనేది రీఛార్జ్ చేసుకుంటాను ఫర్ ద పర్టికులర్ 1 monthకి. అంటే ఇదే కదా నేను చెప్పిండేది. 100 మంది కస్టమర్స్ వచ్చినప్పుడు, 1 lakh మెంబర్స్ కస్టమర్స్ వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు?
మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్ట్రా అమౌంట్ పెడుతున్నారు, దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ఈ 1 మంత్ అయిపోయింది, యు ఆర్ రిటర్నింగ్ టు ద హోమ్. మళ్ళీ ఆ పైన నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఏం చేస్తారు, అగైన్ యు ఆర్ కమింగ్ టు ద 200. లేదు అనుకుంటే దీనికంటే తక్కువ అమౌంట్లో మీ రిక్వైర్మెంట్ బట్టి వెళ్తారు. లేదు యూ డోంట్ వాంట్ యూజ్ ఇట్ ఎనీథింగ్, యు ఆర్ క్లోజింగ్. మీన్స్ అవసరాన్ని బట్టి మీరు వాడతారు. సో హియర్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 GB మనం ఒక సర్వర్ క్రియేట్ చేసాము. ఓకే, లెట్ ఇట్ బి మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తీసుకోండి. 12 నెలల్లో మహా అంటే ఒక 5 months వాళ్ళకి పీక్ పీరియడ్స్ అనేవి ఉంటాయి, లైక్ డిసెంబర్, నవంబర్, ఓకే, ఆ టైం నుంచి ఏప్రిల్ వరకు. ఆ టైంలో వాళ్ళకి 8 GB ఆఫ్ ర్యామ్ అనేది మినిమం కావాలి అందరికీ. ఓకే, అంటే 12 monthsలో వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 నెలలు అనుకోండి, 4 నెలలు వాళ్ళకి 8 GB ఆఫ్ ర్యామ్ అడ్వాన్స్డ్, ఓకే, 8 GB ఆర్ 18 GB సంథింగ్ కెపాసిటీ కావాలి. రెస్ట్ ఆఫ్ ద 8 months వాళ్ళకి 2 GB ఉంటే చాలు. ఈ కాన్సెప్ట్ని నేను ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఇంప్లిమెంట్ చేయగలనా? మీన్స్ ఐ వాంట్ టు రెడ్యూస్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మనకు అంత ఈజీ కాదు, కానీ VMware ఎన్విరాన్మెంట్లో సమ్వాట్ మనం చేయొచ్చు, కైండ్ ఆఫ్ ద పూలింగ్ మెకానిజం ద్వారా. కానీ అగైన్ అది డెడ్ రిసోర్సెస్ కిందే ఉంటుంది, యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా అలా ఉంటుంది, కాబట్టి కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మన క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తాము, 8 months అనేది మనము వీఆర్ గోయింగ్ విత్ సేమ్ 2 GBతో రన్ చేస్తాము. రన్ చేసి ఈ నెక్స్ట్ 4 monthsకి వచ్చేటప్పటికి ఏం చేస్తాను, ఐఎమ్ ఇంక్రీజింగ్ ద కెపాసిటీ డైనమికలీ. అంటే డైరెక్ట్గా మనం కెపాసిటీ పెంచేసి మనం సర్వర్స్ని రన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ దట్ అగైన్ వీఆర్ రెడ్యూసింగ్, వీఆర్ రన్నింగ్. దీనివల్ల మీరు ఎంత యూజ్ చేస్తారో అంతే పే చేస్తారు, దాన్నే పే యాజ్ యూ గో. ద క్లౌడ్ ఫండమెంటల్ ఏంటి అంటే ఇదే మేజర్ థింగ్. క్లౌడ్ ఎందుకు అందరూ అట్రాక్ట్ అయ్యారు, నువ్వు ఎంత వాడుతున్నావో అంతే పే చేయి. దట్ ఈస్ వాట్ ద ఎగ్జాక్ట్లీ థింగ్, రైట్? మీ పోస్ట్ పెయిడ్ బిల్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా అదే కాన్సెప్టే. సో దీని ప్రకారము మీ బిజినెస్ మోడల్ అనేది మారిపోతుంది. ఓకే, సో ఇది ఒక స్టార్టప్ కంపెనీకి చాలా ఇంపార్టెంట్ కదా. అంటే 2 GBతో రన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు పర్ మంత్కి బిల్లు 10,000 వచ్చింది అనుకోండి, 10,000. 8 GBతో రన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 వచ్చింది. ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో మనం ఏం చేస్తాము, నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఈ 15,000 × 12 కింద వేసుకుంటాము. అంటే మీరు ల్యాప్టాప్ పర్చేస్ చేసినా ఏది పర్చేస్ చేసినా ఫ్యూచర్లో అవసరం ఉంటుందేమో అని చెప్పి మీరు హై ఎండే తీసుకుంటారు. దట్ ఈస్ ఎ హ్యూమన్ టెండెన్సీ. దట్ ఈస్ వాట్ హియర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్. దాన్ని వర్క్ చేసే వాళ్ళే ఈ ఫినాప్స్ టీమ్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ 8 నెలలు కాదు, ఈ 4 నెలలు మాత్రమే 50,000 పెట్టి మిగతా నెలలు 10,000తోనే మీ బిజినెస్ రన్ చేస్తారు. ప్రాఫిట్ ఈజ్ అ సెకండరీ థింగ్. వేస్టేజ్ని కంట్రోల్ చేస్తే దట్ ఈస్ అ మోర్ దెన్ అ ప్రాఫిట్. దిస్ ఈజ్ ద కాల్ ద బిజినెస్ మోడల్. అర్థమైందా? ఇది టెక్నికల్ కోర్సా సార్? ఇది టెక్నికల్ కోర్సా? ఇది ప్రాక్టికల్? ఇది టెక్నికల్ ప్రాసెస్ బేస్డ్ లెవెల్ కోర్స్? ఏది ఫినాప్స్ ఈజ్ మనకు టెక్నికల్, కానీ కొంచెం ఆర్కిటెక్ట్ లెవెల్ ఉంటుంది, కొంచెం ప్రాసెస్ వైజ్ కూడా. ఓకే, సో మోర్ ఆఫ్ మనకు ఎలా ఉంటుందంటే దెర్ ఇస్ సమ్ ఆఫ్ సర్వీసెస్ కూడా వాడతాం మనము. ఓకే, సో కానీ బాగుంటుంది ఆ టాపిక్ యాక్చువల్లీ. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ద ఆర్కిటెక్ట్ లెవెల్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు దట్ వన్, పీపుల్ ఆర్ యూజింగ్ దట్ వన్ నవ్ డేస్. చెప్పాలంటే ఆర్కిటెక్చరల్ వేస్టేజ్లో చాలామంది ఎఫర్ట్ పెడుతున్నారు ఆ ఏరియాలో. అది 40 hours ట్రైనింగ్. అదే మనకు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. మనము ప్లస్ దాన్ని ఎలా హైలైట్ చేసి అంటే ఈ సర్టిఫికేషన్ చేసి మా ఆఫీస్ లో ఈ రోల్ లేదు, ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ రోల్ అన్నట్టు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సో ఎవ్రీ కంపెనీలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉంటాయి, రైట్? ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక బ్యాంకింగ్ సిస్టంలోనే 12 months అనేవి పీక్ పీరియడ్ ఉండవు కదా. ఓకే, అండ్ ఈ 12 months అండ్ ఇంకోటి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంకింగ్ ఇయర్ రన్ చేసుకుంటే మండే టు ఫ్రైడే అనేది బ్యాంక్ రన్ అవుతుంది, సాటర్డే సండే అనేది బ్యాంక్ ఉండదు అనుకోండి. కానీ ఈ 12 రోజులు అంటే ఈ 7 days మీరు సర్వర్ రన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ, ఎక్స్ట్రా రిసోర్సెస్ అన్నీ వేస్ట్ అవుతాయి. అందుకే ఏం చేస్తున్నారు,
వర్కింగ్ డేస్లోనే మీ సర్వర్స్ రన్ అవుతాయి. నాన్ వర్కింగ్ డేస్లో ఏమవుతాయి, మేబీ ఒక సింపుల్గా చెప్పాలంటే ఏదో సింపుల్ మినిమల్ రిసోర్సెస్ పెట్టి మీ సర్వర్స్ అనేవి షట్ డౌన్ అవుతాయి, ఆటో షట్ డౌన్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ వీ హ్యావ్ ఇన్ టు ద క్లౌడ్. మీరు ఆటో షట్ డౌన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. మీరు ఫిజికల్ సర్వర్స్లో కూడా చేసుకోవచ్చు, క్రాన్ జాబ్లో అలాంటివి పెట్టుకొని. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ అబౌట్ ద పీపుల్ ఆర్ అనలైజింగ్ ఇన్ టు ద ఫినాప్స్. ఓకే, సో అది ఒకసారి గోతురుచండి, యూ విల్ గెట్ ఏ, యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, సమ్ హాట్ వీ డైవర్టెడ్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రైమరీ థింగ్ ఏంటంటే మన యూజర్ మేనేజ్మెంట్లో, ఓకే, యూజర్ మేనేజ్మెంట్లో ఎవ్రీ కంపెనీలో దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ICICI.com అనే ఒక పర్టికులర్, లేకపోతే ICICI కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారు, లేకపోతే యు ఆర్ మేనేజింగ్ ద యువర్ సర్వీసెస్. సో ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్కి సంబంధించి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేకన్ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేకపోతే ఒక అకౌంట్ తీసుకున్నారు, యూ టేకన్ వన్ అకౌంట్. సో అకౌంట్ తీసుకోగానే ఏమవుతుంది, మీకంటూ ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తారు, రైట్? ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ అ ప్రైమరీ థింగ్. అండ్ మీన్ వైల్ మీరు బేస్డ్ ఆన్ యూజర్ ఒక గ్రూప్కి మీకు అటాచ్ చేస్తారు. గ్రూప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ఇట్ బి యు ఆర్ ఏ నార్మల్ పర్సనల్ ఇంటర్నెట్ కానీ, లేకపోతే ఇండివిజువల్ కానీ అనుకోండి, ఇండివిజువల్. సో మీకంటూ ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ పర్పస్ కోసం తీసుకున్నారు, లేక కార్పొరేట్, మీకు దీనికి సంబంధించి సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది. కార్పొరేట్ అనేది సెపరేట్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు NRI అనుకోండి. సో మీరు NRIకి అయితే NRIకి సెపరేట్ ఒక గ్రూపు ప్రాసెస్ ఉంటుంది. మీన్స్ ఇక్కడ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ ఏంటి, మీ యూజర్ ఆ పర్టికులర్ గ్రూప్లో అటాచ్ అయి ఉంటారు, అంతేనా? మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూసినప్పుడు ఇవి గమనిస్తూ ఉంటారా? పర్సనల్ లాగిన్, కార్పొరేట్ లాగిన్, NRI లాగిన్, సేల్స్ లాగిన్, రీటైల్ లాగిన్, DSA లాగిన్, చాలా ఉంటాయి. మీకు ఎప్పుడన్నా గమనించారా బై ఛాన్స్ ఎప్పుడన్నా? చూసామండి. అవును సార్, అది సో అది ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్తో వర్క్ చేస్తున్నారు, లోన్లు ఇప్పిస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు DSA లాగిన్ అనేది ఉంటుంది, రైట్? సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటి అంటే, ఇవన్నీ మనం పక్కకు వదిలేస్తే, బీయింగ్ అడ్మిన్ సైడ్ లేకపోతే ఇన్ఫ్రా సైడ్ మన రోల్స్ ఏముంటాయి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి యూజర్ ఐడి, లేకపోతే యూజర్ అకౌంట్ అనేది ఒకటి ఉంది. ఇంకోటి ఎవ్రీ యూజర్కి ఒక పాస్వర్డ్ అనేది ఒకటి ఉంది. దట్ ఈస్ అ ప్రైమరీ థింగ్. సెకండరీ థింగ్ ఏంటి? దెర్ ఈజ్ అ టర్మినాలజీ కాల్డ్ గ్రూప్ అనేది ఉంది. వాట్ ఈజ్ ఎ గ్రూప్? గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ యూజర్స్, ఒక పర్పస్ కోసం క్రియేట్ చేసినది, అంతే కదా? గ్రూప్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గ్రూప్, మీరంతా ఒక గ్రూప్ కింద ఉన్నారా అంటాము. అంటే యూ పీపుల్ ఆర్ దేర్ ఫర్ ద వన్ పర్పస్. అంటే ఏదో ఒకటి సేల్స్ గ్రూప్ కానీ, ఫైనాన్స్ గ్రూప్ కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ టీమ్ కానీ. ఓకే, ఇప్పుడు మీరు బ్యాంకే వెళ్ళారనుకోండి. ఓకే, బ్యాంక్లోనే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ద గ్రూప్స్ ఉంటాయి. సేల్స్ టీమ్ అంతా ఒకరు ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్. ఇలాగా కంపెనీలో కూడా మీకు లైనక్స్ టీము, యునిక్స్ టీము, విండోస్ టీము, ఓకే, స్టోరేజ్ టీము, మిడిల్ వేర్ టీము. టీమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? నార్మల్ టెర్మినాలజీలో టీమ్ అంటాము, మన టెర్మినాలజీలో గ్రూప్ అంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, విండోస్ టీమ్ అనేది ఉంది. ద పర్పస్ ఈజ్ ద వాట్? విండోస్ టీమ్ అనేవాళ్ళు బేసిక్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అడ్మినిస్ట్రేషన్కి వర్క్ చేస్తున్నారు. దే హ్యావ్ దేర్ ఓన్ పర్పస్. ఆ పర్పస్ కోసము దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఆ యూజర్స్ అనేవాళ్ళు ఈజ్ నథింగ్ బట్ ఇంజనీర్స్ అందరూ కలిసి ఆ పర్టికులర్ పర్పస్లో వర్క్ చేస్తారు. ఇక్కడ కూడా ఏమవుతుంది? ద సేమ్ థింగ్. మనం ఏదన్నా కూడా లైనెక్స్లో బేసిక్గా వెన్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ ఇట్ టు ద లైనెక్స్ /etc PASSWD అనే ఒక పర్టికులర్ ప్లేస్లో మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. సో మనకు బేసిక్గా లైనెక్స్లో
ప్రతి దానికి ఒక కాన్ఫిగరేషన్. లైనెక్స్ అనే కాదు, విండోస్ అయినా తీసుకోండి. మీకు విండోస్లో సి డ్రైవ్ ఉంటుంది, డి డ్రైవ్ ఉంటుంది, ఈ డ్రైవ్ ఉంటుంది. మీరు ఏదైనా ఒక పర్టికులర్ ప్యాచ్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేయర్ ఏదైనా ఒకటి డౌన్లోడ్, ఒక యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయాలన్నా, మీరు ఎప్పుడన్నా చెప్తారా, లేకపోతే బై డిఫాల్ట్ అది సి డ్రైవ్ తీసుకుంటుంది? ఎనీ టైం మనం చెప్పామా సి డ్రైవ్ తీసుకోమని? చెప్పలేదు కదా. ఎందుకు సి డ్రైవ్ తీసుకుంటుంది? దాంట్లో ఉన్న ఆర్కిటెక్చర్ డిఫైన్ యూ దట్ విచ్ ఈజ్ అ కాన్ఫిగరేషన్ ఫైల్ నువ్వు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి బై డిఫాల్ట్ నేచర్. సో ఇక్కడ కూడా ఏంటి, మనకి యునిక్స్ ఎన్విరాన్మెంట్లో /etc పాస్వర్డ్ అనేది యూజర్ రిలేటెడ్ /etc షాడో, ఈ రెండు మనకి ఏం డిఫైన్ చేస్తాయి అంటే యూజర్ లెవెల్లో మనకి ఎక్కడ డేటా స్టోర్ చేయాలి, ఎక్కడ మన డేటా స్టోర్ చేయకూడదు. అంటే పాస్వర్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ యూజర్ ఇన్ఫర్మేషన్, షాడో ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. యూజర్ యొక్క పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా సమ్ కైండ్ ఆఫ్ సినారియోస్లో చూస్తుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా మీరు ఆఫీస్ వర్క్ చేస్తుంటే, ఓకే, ఎప్పుడైనా మీరు లాగిన్ అయ్యే ల్యాప్టాప్ కానీ, లేకపోతే మీ ఇంటర్నెట్ బ్యాంకింగే తీసుకుందాం. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోవడానికి ముందు ప్రతిసారి మీరు లాగిన్ అయినప్పుడు ఇంకో వారం రోజుల్లో మీది పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, లేకపోతే సెక్యూరిటీ రీజన్స్ పరంగా ప్లీజ్ రీసెట్ అని చెప్తుంది. అలాగా ఒక వారం రోజులు చెప్తుంది. వారం రోజుల తర్వాత ఏమవుతుంది, సిన్స్ యు ఆర్ నాట్ మోడిఫైయింగ్, ఫోర్స్ఫుల్లీ రీసెట్ చేయమంటుంది. ఎప్పుడన్నా చూసారా, హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ టైం? ఎప్పుడన్నా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ, లేకపోతే మీ ఆఫీస్ ల్యాప్టాప్లో కానీ SSO పాస్వర్డ్ అంటే ఆ 1 వీక్ ఆఫ్ ద టైం అనేది ఏం డిఫైన్ చేస్తుంది? దట్ 1 వీక్ ఆఫ్ ద టైం వీఆర్ కాలింగ్ యాజ్ వార్నింగ్స్. ఈ పర్టికులర్ వార్నింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ షాడో ఫైల్లో ఉంటాయి. సో ఈ పర్టికులర్ పాస్వర్డ్ అనేది ఏమవుతుంది, ద పర్టికులర్ పాస్వర్డ్ ఫైల్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ సో /etc పాస్వర్డ్లో బేసిక్గా ఏముంటుంది, ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ మేజర్లీ యూజరు, మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ యూ రైట్, మీరు విండోస్ గ్రూప్ అంటే మనము ఇక్కడ ఇదే తీసుకుందాము. లెట్ ఇట్ బి మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో యువర్ అ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ అకౌంట్, లేకపోతే మీరు పార్ట్ ఆఫ్ DSA అకౌంట్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు యూజర్ ఐడి క్రియేట్ అవ్వడంతో పాటు, సో యూజర్ క్రియేట్ అయినప్పుడు దగ్గర నుంచి ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ గ్రూప్కి అటాచ్ చేస్తారు. ఆ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ /etc పాస్వర్డ్లో ఉంటుంది. /etc షాడో విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ మీకు పాస్వర్డ్ యొక్క ప్రామినెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మీ పాస్వర్డ్ యొక్క లెంత్ ఎంత, ఓకే, అండ్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్, ఎన్ని వార్నింగ్స్ ఇవ్వాలి, సమ్ ఆఫ్ ద థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్వర్డ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా whenever the people are asking about the user management, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, they will ask you that what is the basic configuration file of your user అని అడుగుతారు. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇన్ టు ద యూజర్ లెవెల్ మేనేజ్మెంట్, /etc పాస్వర్డ్ /etc షాడో. ఓకే, అదే రకంగానే మనకు గ్రూప్స్ అన్నాము. గ్రూప్స్ కూడా ఏంటి, దేర్ ఈజ్ ఎ వన్ ఫైల్ అనేది ఉంటుంది /etc గ్రూప్స్. అలాగే అగైన్ /etc g షాడో. సో గ్రూప్స్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ యువర్ గ్రూప్ ఇన్ఫర్మేషన్, అంటే మీరు క్రియేట్ చేసిన గ్రూప్స్ కానీ ప్రతిదీ ఉంటుంది. షాడో ఫైల్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ యువర్ షాడో ఇన్ఫర్మేషన్ అనేది కన్సిస్టింగ్ అయి ఉంటుంది ఇక్కడ. సో మీ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీరు యూజర్ క్రియేట్ చేసినప్పుడు కానీ డిలీట్ చేసినప్పుడు కానీ ఈ గ్రూప్ రిలేటెడ్ అంతా గ్రూప్లో స్టోర్ అవుతుంది, యూజర్ రిలేటెడ్ అంతా కూడా యూజర్లో స్టోర్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రైమరీ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ యూజర్ అడ్మినిస్ట్రేషన్లో ఈ రెండు ఆస్పెక్ట్స్ అనేవి, అండ్ ఈ రెండు పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఓకే,
సో చెప్పండి సిరస్. సార్ ఇది యూజర్ అకౌంట్స్ లో ఎన్ని అకౌంట్స్ ఉంటాయి, అంటే హౌ మెనీ కైండ్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ దేర్? మామూలుగా మనకు చెప్తాం కదా, అడ్మిన్ అకౌంట్, యూజర్ అకౌంట్, సర్వీస్ అకౌంట్. యా, సో ఇప్పుడు మనకు బేసిక్గా మామూలుగా ఆల్వేస్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ అకౌంట్ అనేది మీరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ అకౌంట్. సో రూట్ అకౌంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు రూట్ పాస్వర్డ్ ఇచ్చారు, గమనించారా? రూట్ అని ఇచ్చి రూట్ పాస్వర్డ్ ఇచ్చారు. సో మనకు బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి, ప్రైమరీ అకౌంట్స్. రూట్ అనేది ఇట్ ఈస్ అట్ కైండ్ ఆఫ్ సూపర్ యూజర్. లైక్ చెప్పాలంటే మనకు ఇంగ్లీష్ సింబల్లో సూపర్ మ్యాన్ లాగా, ఇట్ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఏదన్నా చేయగలదు సూపర్ మ్యాన్ లాగా. నాన్ రూట్ యూజర్ అంటారు, దాన్నే ఇండివిజువల్ అకౌంట్ అంటారు. సో ఇది బేసిక్గా మనకి విత్ లిమిటేషన్స్ ఉంటుంది. ఓకే, లిమిటేషన్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక సర్వర్ని రీబూట్ చేయాలనుకోండి. ఓకే, రూట్ యూజర్ దగ్గరికి వచ్చేటప్పటికి రూట్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్, అంటే క్రియేషన్, డిలీషన్, మ్యాపింగ్, అంటే ఆల్ అడ్మిన్ రిలేటెడ్ వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ తను చేయగలడు రూట్ అడ్మిన్. అదే నాన్ రూట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ద నాన్ రూట్ అకౌంట్ అనేటప్పటికి విత్ లిమిటేషన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ వన్ టీమ్. ఓకే, మీరు అప్లికేషన్ టీమ్ కానీ, లేకపోతే ఏదన్నా మిడిల్ వేర్ టీమ్ కానీ, లేకపోతే ఒక టీంలో ఉన్నారు సింపుల్గా. సో మీ డే టు డే యాక్టివిటీలో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అ పార్ట్ ఆఫ్ సమ్ డిఎస్సి టీమ్ అనుకోండి. రోజు ఎన్ని సేల్స్ జరిగాయి అనేది కావాలి. లేకపోతే మీరు ఒక బ్యాంకే తీసుకోండి, మీరు బ్యాంకులో చూసుకుంటే ఒక హెల్ప్ డెస్క్ పర్సన్ ఉంటాడు. ఈ హెల్ప్ డెస్క్ పర్సన్ ప్రైమరీగా జస్ట్ తనకు ఒక జాబ్ ఇచ్చామనుకోండి, అంటే ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ లోన్ రిక్వెస్ట్ కోసం వచ్చారు, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్కి వచ్చారు, అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఇన్ఫర్మేషన్ వ్యూ, ఓన్లీ లిస్ట్ ఆర్ వ్యూ కావాలి అనుకున్నప్పుడు ఇతను చేస్తారు. మీన్స్ యూ డోంట్ హ్యావ్ ద ప్రివిలేజెస్ టు మాడిఫై. తను మాడిఫై చేయలేడు. ఇది కూడా పాయింట్ రైట్. తను మాడిఫికేషన్ చేయట్లేదు. ఓన్లీ తను ఏం చేస్తున్నాడు, ఓన్లీ హీ ఈజ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్. తనేంటి, ఓన్లీ లిస్ట్ అవుట్ చేస్తున్నాడు. సేమ్ ఆపరేషను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదే బ్యాంక్లో మేనేజర్ ఉన్నాడు. మేనేజర్కి సేమ్ ఆపరేషన్స్ ఉంటాయా? ఉండవు కదా. మేనేజర్ ఆల్సో వన్ ఆఫ్ ది యూజర్ ఓన్లీ, రైట్? మేనేజర్ కూడా ఒక యూజరే. కానీ మేనేజర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, హీ విల్ బీ హ్యావింగ్ అడిషనల్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఈ అడిషనల్ ప్రివిలేజెస్ మనం ఎలా ఇస్తామంటే లైనక్స్లో సుడో అంటాం. సుడో ప్రివిలేజెస్. సో సుడో ప్రివిలేజెస్లో మనం ఏం చేస్తాము, మేనేజర్కి ఇంకొన్ని రెస్పాన్సిబిలిటీస్ అడిషనల్గా ఇస్తాం. లైక్ సంథింగ్ ఇప్పుడు మీరు గవర్నమెంట్లో చూసేటప్పటికి ఓకే, ఒక సీఎం చేసేకి తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిఎంకి ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్, దట్ ఈస్ వాట్ ద ప్రివిలేజెస్. సో ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, మనకి నార్మల్గా వచ్చేటప్పటికి 2 అకౌంట్స్ ఉంటాయి, ఒకటి రూట్ యూజర్, ఒకటి నాన్ రూట్ యూజర్. స్టాండర్డ్ యూజర్ అన్నా ఏ యూజర్ అన్నా మనకి రూట్ యూజర్. ఓకే, సో నాన్ రూట్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ normal user. If you need a make a additional privileges to this particular user, we are using the sudo mechanism. అది ఎలా ఇస్తారనేది we are doing into the మనకి ఎలాగనేది మళ్ళీ నేను చెప్తాను. ఓకే, ఏమైనా డౌట్ ఉందా సిరాజ్ గారు? హోప్ ఇట్స్ క్లియర్. ఎనీవన్? సార్ నేను అనేదంటే నాకు suppose with one command, if I want to know all the user permissions, as a IAM lead, నాకు
ఏ అప్లికేషన్స్ లో మనకు ఏ యాక్సెస్ ఉన్నది, మేబీ అడ్మిన్ యాక్సెస్ ఉన్నాయి, కొందరికి నార్మల్ యాక్సెస్ ఉన్నాయి. ఠీక్ హై. ఆ ప్రివిలేజెస్ తో పాటు రూల్స్ తో పాటు మనకు విండోస్ లో కానీ లైనక్స్ లో కానీ మనకు ఒక కమాండ్ కొట్టేస్తే రావాలి రిపోర్ట్. అర్థమైంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా ఉంటుందంటే మనకు లైనక్స్లో దీస్ ఆర్ ద పర్టికులర్ పాత్లో మీకు పర్టికులర్గా ఎంటైర్ యూజర్ లిస్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పాస్వర్డ్ ఫైల్లో ఓకే యూజర్ గ్రూప్ ఆర్ పర్టికులర్ హోమ్ గ్రూప్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే పర్టికులర్ అప్లికేషన్ సంథింగ్ అనేది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, నేను మీకు గ్రెప్ కమాండ్ చెప్పాను చూసారా, అలాగే గ్రెప్ లిస్ట్ అవుట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ ఐఫన్ విత్ పర్టికులర్ అప్లికేషన్ ఆర్ పర్టికులర్ పాత్ ఇవి కొన్ని ఉంటాయి అన్నమాట. లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ అప్లికేషన్ విల్ బీ హ్యావింగ్ దెర్ ఈజ్ వన్ టర్మినాలజీ కాల్డ్ హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పార్ట్ ఆఫ్ లెట్ ఇట్ బి సేల్స్ టీమ్ అనుకోండి, బ్యాంక్లోనే సేల్స్ టీమ్ అనుకోండి. ఓకే, సో లెట్ ఇట్ బి అదే రకంగానే లెట్ ఇట్ బి వీఆర్ హ్యావింగ్ ద ఫైనాన్స్ టీమ్, రెండు టీమ్స్ ఉన్నాయి. సో యూజర్ని క్రియేట్ చేసినప్పుడు మనము ప్రతిదీ కూడా డంప్ కింద ఒకే దగ్గర, అంటే మనము కామన్ ఏరియాలో పెట్టకుండా మనం ఏం చేస్తాము, సేల్స్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ /root/సేల్స్ అనే ఒక పాత్లో స్టోర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ థింగ్ /root/ఫైనాన్స్ అనే ఒక పర్టికులర్ డైరెక్టరీలో స్టోర్ చేస్తాను. సో ఇప్పుడు మనం గ్రెప్ చేసినప్పుడు ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ grep -i, so I'm going with a single quotes. For example it will be sales. లేదు అనుకుంటే if you want to go with more of clarity ఈ రకంగా sales/etc password. I'm going with it will list out the entire ఎవరెవరికైతే ఈ డైరెక్టరీస్ ఉన్నాయో, అంటే ఈ డైరెక్టరీస్ ఉన్న వాళ్ళంతా ఎవరు, సేల్స్ టీమ్ వాళ్ళు. ఓకే, ప్రతిదీ ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతుంది. అండ్ కమింగ్ టు యూజర్ ప్రివిలేజెస్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనము దీన్ని sudoers ఫైల్లో ఆ యూజర్ని చెక్ చేస్తాం. sudoers ఫైల్లో కూడా మనం ఏం చేస్తాము, grep -i ఆ పర్టికులర్ యూజర్ లెట్ ఇట్ బి app/etc sudoers అనే ఒక పర్టికులర్ ఫైల్ దాంట్లో లిస్ట్ అవుట్ చేస్తాం, మీన్స్ దాన్ని గ్రెప్ చేస్తాం. సో దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ అనేవి చేయాలి. మీరు చెప్పినట్టు వన్ షాట్లో అన్నీ కూడా మనం డైరెక్ట్ చేయమన్నమాట. మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ పాస్వర్డ్ ఫైల్స్ ఒకటి, sudoers ఒకటి, ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చేస్తాం లైనక్స్లో. ఇప్పుడు నాకు ప్రాసెస్ సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మన బ్యాంక్ లో ఒక 20 or 30 అప్లికేషన్స్ ఉన్నాయి, కోర్ అప్లికేషన్స్ అన్నమాట. ఆ అప్లికేషన్స్ కి యూజర్స్ ఉన్నారు. ఆ యూజర్స్ ఏం చేస్తారు, కొద్దిగా రిక్వెస్ట్ వచ్చినప్పుడు నాకు బ్యాంక్ రిక్వైర్మెంట్ ఉన్నది, నాకు ఫైర్ వాల్ కి యాక్సెస్ ఇచ్చేయండి, నాకు ఆ రిక్వైర్మెంట్ ఉంది, నాకు డేటాబేస్ కి యాక్సెస్ ఇచ్చేయండి, నాకు ఆ రిక్వైర్మెంట్ అనేది వాళ్ళు యాక్సెస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు జాయిన్ అవుతారో మినిమం పర్మిషన్ ఇస్తాం. మీరు చెప్పినట్టు వాళ్ళు సేల్స్ గ్రూప్ వాళ్ళకి యాడ్ చేసుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మధ్యలో ఒక సర్వీస్ రిక్వెస్ట్ చేసి మల్టిపుల్ ప్రివిలేజెస్ యాక్సెస్ తీసుకుంటారు. మేబీ సమ్ ఆడిట్ రిక్వైర్మెంట్ అని, ఇది అని, అదే అని. ఇప్పుడు నాకు యాజ్ ఐఎన్ మీరు ప్రతి మంత్ నాకు ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకు చూపించాలా, ఓకే మీ టీమ్ లా సేల్స్ టీమ్ లో ఇంతమంది ఉన్నారు, వీళ్ళకు ఈ యాక్సెస్ ఉన్నాయి, ఇది ఓకేనా, వీళ్ళు వాడుతుంది కరెక్టా, ఎక్సెస్ ప్రివిలేజ్ లేదా, అయితే వాళ్ళ మేనేజర్ నాకు కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళ మేనేజర్ కన్ఫర్మ్ చేసి అప్రూవల్. సో దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చెప్పినట్టు ఒక లెటర్ బి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టీమ్ ఉంది. ఈ సేల్స్ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ 0 years ఎక్స్పీరియన్స్ నుంచి ఒక 20 years ఎక్స్పీరియన్స్ వరకు ఉన్నారనుకోండి. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్లో ఎవ్రీ యూజర్ విల్ బి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఈ పర్టికులర్ గ్రూప్. దట్ ఈస్ ఫర్ ప్రైమరీ, అంటే వీళ్ళంతా సేల్స్ సంబంధించిన వాళ్ళు. కమింగ్ టు ద ప్రివిలేజెస్, దీనిలో మళ్ళీ టీమ్ లీడర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, సేల్స్లో మళ్ళీ సమ్ సెపరేటివ్ ఆబ్జెక్టివ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ప్రివిలేజ్ మనం ఎక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. ఓకే, సో కొంతమందికి రీడ్ ఉంటుంది, కొంతమందికి డిలీట్ ఆప్షన్స్ ఉంటాయి, లేకపోతే స్పెషల్ ఉంటాయి. ఓకే, అదే రకంగానే వీఆర్ హ్యావింగ్ ద వన్ మోర్ థింగ్ ఉంటుంది,
నథింగ్ బట్ సెట్ FACL గెట్ FACL. దీన్నే మనము యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్ అంటాం. అంటే టీంలో కొంతమందికి మాత్రమే, లెట్ బి 20 మందిలో ఒక అతను పార్ట్ ఆఫ్ సమ్ అడ్మిన్ అనుకోండి, అతనికి 20 మందికి ఏం యాక్సెస్ ఉంటాయో బై డిఫాల్ట్గా వ్యూ యాక్షనే ఉంటుంది. కానీ అతను ఒక్కరికి మాత్రమే వ్యూ కాకుండా హీ విల్ బీ హ్యావింగ్ ద యాక్సెస్ ఫర్ ఎడిట్ అనే ఆప్షన్ ఇచ్చాను నేను. ఎడిట్ అండ్ వ్యూ, ఓకే, లేకపోతే ఎగ్జిక్యూట్. లెట్ బి అతను మేనేజర్ కింద ఒక టీమ్ లీడర్ అనుకోండి. ఆ రకంగా ఈ డీటెయిల్స్ అన్నీ మనం ACL అనే ఒక స్పెషలైజ్డ్ దాంతో చేస్తాం, యాక్సెస్ కంట్రోల్ లిమిట్. ఓకే, ఈ రకంగా మనం కాంప్లికేషన్ చేయొచ్చు మీరు చెప్పినట్టు. సో ఇది తీసుకొని మనము వీఆర్ గోయింగ్ విత్ ఇంటర్నల్ ఆడిట్. ఈ మామూలుగా మా దగ్గర ఇంటర్నల్ ఆడిట్కి వచ్చినప్పుడు యూజర్స్ ఈ రిక్వైర్మెంట్స్ మాకు అడుగుతుంటారు అన్నమాట ఎక్సెల్లో. అంటే ఎవరికి ఈ డీటెయిల్స్ ఉన్నాయి, లైక్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఎవరికి ఉన్నాయి, రీడ్ పర్మిషన్స్ ఎవరికి ఉన్నాయి, రైట్ పర్మిషన్స్ ఎవరికి ఉన్నాయి. మేము ఆ పర్మిషన్స్ అన్ని కూడా మేము లిస్ట్ అవుట్ చేసి మేము ఇస్తూ ఉంటాం. సో అంటే విండోస్లో ఏం ఆప్షన్? చెప్పండి. విండోస్లో ఏం ఆప్షన్ ఉన్నది? విండోస్లో లైక్ యాక్టివ్ డైరెక్టరీ, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద మీ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ AD లెవెల్. AD లెవెల్ రిపోర్ట్ కొట్టేస్తే అయిపోతుంది. AD లెవెల్లో యాక్టివ్ డైరెక్టరీలో మీరు రిపోర్ట్ జనరేట్ చేశారనుకోండి, ఏ యూజర్స్ ఉన్నారు, ఈ పర్టికులర్ గ్రూప్కి ప్రివిలేజెస్ ఏంటి మొత్తం అంతా కూడా దాంట్లో వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ యాక్టివ్ డైరెక్టరీ, సో ఇక్కడ మనకు యాజ్ ఎ సెడ్ యూ, ఓకే, మనకు 2 టైప్స్ ఆఫ్ ఫార్మాలిటీస్ ఉంటాయి. మీకు ఇంటర్వ్యూస్లో కూడా 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి లోకల్ యూజర్, AD యూజర్. సో మామూలుగా ఎలాగుంటుందంటే లోకల్ యూజర్ అంటే మీ యూజర్ డీటెయిల్స్ అన్నీ కూడా /etc పాస్వర్డ్లో డేటా అనేది ఉంటుంది. AD యూజర్ ఎగ్జాంపుల్ ఈ పీపుల్ కంపెనీ మీకు నథింగ్ బట్ యాక్టివ్ డైరెక్టరీస్ అనేవి ఉంటే అలాంటివన్నీ కూడా AD యూజర్స్ అనే దాంట్లో స్టోర్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక విండోస్ మెకానిజం. లేకపోతే అజూర్లో కూడా ఉంది అజూర్ AD అనేది. దాంట్లో యూజర్ అనేది క్రియేషన్, డిలీషన్ అండ్ ఓకే నథింగ్ బట్ ఎనీ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ అనేది ఇచ్చేస్తారు. యూజువల్గా దిస్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ IAM టీమ్. ప్రతి కంపెనీలో IAM టీమ్ ఉంటుంది. ఇవి యాక్టివ్ డైరెక్టరీ కాన్సెప్ట్ ఉంటే యూ ఆర్ యూజింగ్ దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ యూ డోంట్ హ్యావ్ ద యాక్టివ్ డైరెక్టరీ కాన్సెప్ట్ అయితే మామూలుగా ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో హియర్ 2 థింగ్స్ యూ నీడ్ టు నో. వన్ ఈజ్ దట్ లోకల్ యూజరా లేకపోతే AD యూజరా. లోకల్ యూజరా కాదని నేను ఎలా తెలుసుకోగలను? మీ యూజర్ అనేది ఇక్కడ గ్రెప్ చేస్తే ఇక్కడ లేకపోతే దెన్ ఇట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ మేబీ నాన్ లోకల్ యూజర్ ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ దట్ వెన్ యూ గోయింగ్ విత్ దిస్ మెకానిజం ఆఫ్ దట్ బేసిక్గా మనకు ఆ యూజర్కి సంబంధించినవి ఈ పాతలోనే ఉంటాయి, గ్రూప్కి సంబంధించినవి ఈ పాతలో ఉంటాయి. అండ్ మనం రియల్ టైంలో యాజ్ ఎ సెడ్ యూ రైట్. సో మీకు ADకి సంబంధించి ఎవ్రీ కంపెనీ విల్ బీ హ్యావ్ ద యాక్టివ్ డైరెక్టరీ టీమ్స్ అనే వాళ్ళు ఉంటారు. లేకపోతే కొంతమంది విండోస్లోనే యాక్టివ్ డైరెక్టరీ టీంలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ద టీమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూజర్ అడిషన్ అండ్ యూజర్ డిలీషన్. ఈ 2 మేజర్ ఆపరేషన్స్ వాళ్ళే చేస్తారు. దట్ ఈస్ రిలేటెడ్ టు పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ పేడ్ ద సమ్ 300 రూపీస్ మీరు అకౌంట్ తీసుకున్నారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ పర్టికులర్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దే ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై దట్ యువర్ ఫైనాన్షియలీ పెయిడ్ అని వాళ్ళకు క్లియరెన్స్ వచ్చిన తర్వాత దాని తర్వాతే వాళ్ళు పర్టికులర్గా ఆ గ్రూప్లోకి లైక్ సింగిల్ స్క్రీనా, మల్టీ స్క్రీనా, ఓకే 4Kనా సంథింగ్ ఆ కేటగిరీలోకి అటాచ్ చేస్తారు. సో డిలీషన్ చేయాలనుకున్నప్పుడు కూడా అదే రకంగానే చేస్తారు అన్నమాట. డిలీషన్ చేయాలనుకున్నప్పుడు కూడా యూ పెయిడ్ ద ఎంటైర్ అమౌంట్, పెండింగ్ అమౌంట్ ఏదైనా ఉందా ప్రతిదీ చెక్ చేసి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ ఫైన్ దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు డిలీట్ ఇట్. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ నిన్న చెప్పాను కదా డీకమిషన్. మీకు డీకమిషన్ చేసినప్పుడు కూడా ఈ పర్టికులర్ థింగ్ అనేది కంపల్సరీ చెక్ చేస్తారు. ఓకే అవును సార్. విల్ క్యారీ ఇన్ అదర్ సెక్షన్. అంటే IAM ఒక పెద్ద టాపిక్, వీళ్ళకి ఇప్పుడే హెవీ లోడ్ అవుతుంది. నో ఇష్యూస్. సో వీ కెన్ కంటిన్యూ విత్ ద ఓకే. సో టర్మినాలజీ ప్రకారం మీకు అర్థమైందా? వాట్ ఈజ్ ఎ యూజర్ మేనేజ్మెంట్?
యూజర్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి, యూజర్ని ఎక్కడ స్టోర్ చేస్తాము, గ్రూప్స్ని ఎక్కడ స్టోర్ చేస్తాము, వాట్ ఈస్ ద బేసిక్ సుడోయర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం మళ్ళీ ఇండెప్త్గా మనం డీటెయిల్స్ మనం వెళ్తాము. ఎవ్రీథింగ్ కమాండ్స్ పరంగా వెళ్ళినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతాయి, బట్ టర్మినాలజీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఒక లోకల్ యూజర్స్, నాన్ లోకల్ యూజర్స్. ఓకే, అండ్ మీన్ వైల్ వచ్చి మనకి ఎన్ని టైప్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ యూజరు, నాన్ రూట్ యూజర్. ఎనీ డౌట్స్ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శశాంక్, మిత్ర, అజయ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నిద్రపోయారా ఏంటంత? లేసారు ఉన్నాను. సో ఎందుకంటే యూజర్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు రియల్ టైంలో వెళ్ళినప్పుడు కూడా యు ఆర్ యూజింగ్ వెరీ ఆఫన్లీ. ఓకే, ఎలాగంటే మీకు కంపల్సరీ మీకు మూవ్ ఆన్ అవ్వాల్సినవి చేయాల్సినవి. ఓకే, సో మీకు ఎవరికైనా ఎర్రర్ వచ్చిందా? నేను ఎల్విఎం చేసినప్పుడు డిస్క్ డిలీట్ చేయకుండా ఉంటే మళ్ళీ బూట్ అవ్వడము. సార్ నాకు వచ్చింది సార్. ఓకే, సో ఎందుకంటే అది ఒక్కసారి 2 సార్లు కలిసి ఒక 3-4 టైమ్స్ వచ్చింది. చేయాలి, ఎందుకంటే ఈ VMwareలో ఆ ఇష్యూ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా. సో ఇప్పుడు యాడ్ అయినవన్నీ రిమూవ్ చేయాలి సార్. అవును, రిమూవ్ చేస్తే బూట్ అయిపోతుంది. సో బూట్ అయిపోతుంది. డిస్క్ ప్రయారిటీ అనేది ఇక్కడ డిఫరెన్స్ ఉంది, అంతే. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, మనకి యూజర్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి వీఆర్ యూజింగ్ ద సమ్ సార్ట్ ఆఫ్ కమాండ్స్ అనేవి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ లెవెల్కి వచ్చి ఓకే వీఆర్ యూజింగ్ మేజర్లీ యూజర్ యాడ్. కమాండ్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయండి యూనిక్స్లో. ఓకే, కమాండ్ లైన్ అని చెప్పి ఏదో జస్ట్ మనం భయపడ్డం అంతే, కానీ ఏదో KGF లెవెల్లో అంత బ్లాక్ మోడ్లో ఉన్నట్టు భయపడ్డాం కానీ, బట్ ద థింగ్ ఈస్ దట్ యూనిక్స్ అండ్ లైనక్స్ ఆర్ వెరీ సింపుల్. ప్రిడామినెంట్గా మనం జనరలైజ్డ్గా మాట్లాడే మాటల్ని వాడు కమాండ్ కింద క్రియేట్ చేశారు. మీరు కావాలంటే ఏ కమాండ్స్ అన్నా చూడండి, జనరలైజ్డ్ స్పీకింగ్ కమాండ్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యాడ్, కొన్ని ఆపరేటింగ్ సిస్టంలో యూనిక్స్ ఫ్లేవర్స్లో యాడ్ యూజర్ అని కూడా ఉంటుంది, లైక్ ఉబంటు, ఓకే, లైక్ ఖాళీ, కొన్ని ఆపరేటింగ్ సిస్టంలో. ఓకే, యూజర్ని అటాచ్ చేయాలంటే యూజర్ యాడ్ వాడతాము. యూజర్ని మాడిఫై చేయాలంటే యూజర్ మోడ్ అనేది వాడతాము. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేసెస్లో యూజర్ని డిలీట్ చేయాలంటే యూజర్ డెల్ అనేది వాడతాం. సో కమాండ్స్ సార్ ఎంత సింపుల్గా ఉన్నాయో. సో కమాండ్స్ ఆర్ వెరీ సింపుల్. ఓకే, మీరు ఇంటర్వ్యూలో కూడా అట్లీస్ట్ మీరు స్ట్రక్ అయినా కూడా యూ కెన్ గెస్ ఇట్. ఓకే, ఇక్కడ ప్రతిదీ మనం రాకెట్ సైన్స్ కాదు, గెస్ చేసుకొని కూడా మీరు కమాండ్స్ చెప్పగలరు. దట్ మచ్ ఆఫ్ ద సింప్లియర్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అదే మనం గ్రూప్ చూసేటప్పటికి గ్రూప్ యాడ్, ఓకే, అండ్ గ్రూప్ మోడ్, ఓకే, అండ్ గ్రూప్ డెల్. సో ఈ త్రీ కమాండ్స్ అనేవి మనం బేసిక్గా యూజ్ చేస్తాం. These 3 commands are very powerful, and coming to that, 99% of the times groups addition, group deletion, group modification అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాట్ ఎవర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్ టు ద యువర్ ఎన్విరాన్మెంట్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూసుకుంటే మీరు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆల్రెడీ సర్వర్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, అన్నీ రన్ అవుతుంటాయి. మీ యాక్టివిటీ ఏంటి? BAU ఆపరేషన్, బిజినెస్ యాజ్ యూజువల్ ఆపరేషన్స్ని రన్ చేయడాన్ని మనము ప్రైమరీ థింగ్గా తీసుకుంటాం. మీన్స్ ఇక్కడ ఆల్రెడీ గ్రూప్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే గోయింగ్ విత్ అ కాలేజ్, మీరు పర్టికులర్గా కాలేజ్ సిస్టమే తీసుకోండి. ఓకే, మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే కాలేజ్ సిస్టమే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెట్ ఇట్ బి గ్రూప్స్ తీసుకుంటే లెట్ బి నార్మల్ డిగ్రీనే తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ BSc, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నథింగ్ బట్ BCom. ఓకే, సో లెట్ ఇట్ బి సమ్ అదర్ AI అనే ఒక గ్రూప్ ఉందనుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రూప్స్ అనేవి స్టాండర్డ్గానే ఉంటాయి, రైట్? సో ఇక్కడ చేంజెస్ అనేవి ఏం జరుగుతుంటాయి?
యూజర్ లెవెల్లో జరుగుతుంటాయి. అంటే కొత్తగా స్టూడెంట్స్ వస్తుంటారు, కొత్తగా స్టూడెంట్స్ వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే కంప్లీషన్ అవుతూ ఉంటారు, లేకపోతే మోడిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 months నేను బీఎస్సీలో జాయిన్ అయ్యాను, ఐ డూ హ్యావ్ ఎట్ బెనిఫిట్ అవుట్ నేను ఇంకా ఇది నేను చేయలేనని డిసైడ్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, బీకామ్కో ఏఐకో వెళ్తాను. మీన్స్ హియర్ మీకు పర్టికులర్ మీ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా ఈ గ్రూప్స్ అన్నీ అలొకేషన్ అనేది బై డిఫాల్ట్ చేసేస్తారు. వెరీ రేర్ ఇన్ ఏ సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేయవలసిన సిచ్యువేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఒక పర్టికులర్ గ్రూప్ అనేది రీసెంట్లీ ఇప్పుడు మనము డిమాండింగ్లో ఉంది కాబట్టి ఏ అని, లేకపోతే కొన్ని మనకు సెపరేట్ గ్రూప్స్ అనేవి వెరీ రేర్ ఇన్ ఏ సిచ్యువేషన్స్ అనేవే యాడ్ చేస్తాము. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఈ 3 కమాండ్స్ వాడడము చాలా రేర్ సిచ్యువేషన్. ఎప్పుడు వాడతాము అంటే దెర్ ఈస్ అ సమ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ద డెవలప్మెంట్ ఆర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. మీరు డెవలప్మెంట్లో కానీ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి మనము వాడడానికి అవసరం వస్తుంది. అంతే తప్ప మీరు జనరలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో చాలా తక్కువగా వాడుతారు. ఓకే, సో ఇప్పుడు ఈ కమాండ్స్ని యూజ్ చేసి మనం సింపుల్గా మనం యూజర్ అడిషను, యూజర్ డిలీషను, యూజర్ ఎలాగ చేస్తామనేది చూద్దాం. ఓకే, దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ నేను సిరాజ్ ఐ హ్యావ్ టు గివ్ ది నోట్స్, మీకు నోట్స్ ఇవ్వాలి, నేను ఈరోజు యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో సో బేసిక్గా చూసుకుంటే యాజ్ అ షెడ్యూల్ ఇయర్ మనకు రూట్ యూజర్ అనేది మన బేసిక్గా మనకు రూట్ యూజర్ అనేది ప్రైమరీ యూజర్ అవుతుంది. స్టాండర్డ్ యూజర్స్ అనే వాళ్ళందరూ కూడా మనకి నాన్ రూట్ యూజర్స్ కిందే వస్తారు, లైక్ సుడో యూజర్స్. ఓకే, గెస్ట్ యూజర్స్ వీళ్ళంతా కూడా నాన్ రూట్ యూజర్స్ అందరినీ కూడా మనము డిఫరెంట్ నేమ్తో డిఫరెంట్ సిచ్యువేషన్స్తో మనం కంపారిజన్ చేసుకుంటాం. ఓకే, అండ్ మీన్ వెల్ సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్ఫిగరేషన్ ఫైల్. మనకి గ్రూప్స్ కానీ లేకపోతే కమాండ్స్ కానీ జస్ట్ వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. ఓకే, సో లెట్ ఇట్ బి గోయింగ్ టు ద ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఇది నా సర్వరు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ cat/etc PASSWD ఈ పర్టికులర్ కమాండ్ కొట్టినప్పుడు ఇట్ విల్ లిస్ట్ అవుట్ అంటే నా ప్రజెంట్ నా ల్యాప్టాప్లో అంటే ఈ పర్టికులర్ సర్వర్లో ఉన్న ఎంటైర్ థింగ్ అంతా కూడా మనకు డిస్ప్లే చేస్తుంది. అంటే ఏ యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ యొక్క బేసిక్గా ఆ యూజర్ సంబంధించిన పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, ఏ పర్టికులర్ గ్రూప్, ఏ షెల్ అనేది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ cat/etc షెల్. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనకు షెల్ మెకానిజం అనేది ఉంది. ఓకే, షెల్ మెకానిజంలో ఒకటి ఇక్కడ చూస్తే మనకు bin.sh, bin.bash అనేది 2 ఉన్నాయి. bin.sh అనేది బేసిక్గా అడ్మిన్ పర్పస్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వర్ని మీకు ఫ్యూచర్లో చూపిస్తాను. అంటే ఇక్కడ లాగిన్ అయితే సో ఇక్కడ సింగిల్ యూజర్ మోడ్, సో కొన్ని మోడ్స్ ఉంటాయి. అంటే ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ పర్పస్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం bin.sh అనేది యూజ్ చేస్తాం. అంటే బై డిఫాల్ట్గా అది bin.sh కింద రన్ అవుతుంది అన్నమాట. బ్యాష్ అనేది ఏంటి అంటే యూజర్ ఫ్రెండ్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ డూ ద కాపీ పేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ పేస్ట్ చేయగలను, హిస్టరీ చూడగలను, అప్ అండ్ డౌన్ చేయగలను, మాడిఫై చేయగలను. అదే మీరు ఎస్హెచ్ దానిలో ఏంటంటే మీరు కాపీ పేస్ట్ చేయలేరు, మాడిఫై చేయలేరు, టోటలీ అడ్మినిస్ట్రేషన్ రిలేటివ్ స్టఫ్.
So that is the primary objective into the Linux side. So అదే రకంగా cat/etc షాడో. షాడో అనేది బేసిక్గా మన యొక్క యూజర్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ యూజర్కి నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ యూజువల్గా 6 లెటర్స్. ఈ 6 లెటర్స్కి అది కన్వర్షన్ చేసుకొని ఇంత పెద్ద ఆబ్జెక్టివ్ కింద క్రియేట్ చేసుకుంది. మీన్స్ సమ్వన్ హ్యాక్ చేసుకున్నా కూడా ఎవరు కూడా దీన్ని ఐడెంటిఫై చేయలేరు. దట్ మచ్ ఆఫ్ ద ప్రాబ్లమేటిక్. సో ఇదే ప్రాసెస్లో లెట్ ఇట్ బి ఐఎమ్ యూజింగ్ సమ్ ఆఫ్ ద బేసిక్ కమాండ్స్ ఇచ్చేస్తాను. సో నేను ఒక పర్టికులర్ యూజర్ని చెక్ చేయాలనుకుంటున్నాను. టెస్ట్ అనే యూజర్. సో టెస్ట్ అనే యూజర్ ఉంది, లేకపోతే టెస్ట్ 10 అనే ఒక యూజర్. ఈ టెస్ట్ 10 అనే యూజరు ఓకే ప్రజెంట్ నాకు అకౌంట్ లేదు. మీకు ఐడి కమాండ్ అనేది ఏంటి అంటే ఐడెంటిఫికేషన్. యూజర్ ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేసే కమాండే ఐడి కమాండ్. ఈ ఐడి కమాండ్ ద్వారా చెక్ చేసినప్పుడు యూజర్ అనేవాడు లేడు. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ ద కమాండ్ కాల్ యూజర్ యాడ్. ఓకే, టెస్ట్ 10 అని కొట్టాను. సో యూజర్ క్రియేట్ అయింది. క్రియేట్ అయినట్టు నాకు ఎలా తెలుస్తుంది? వన్ ఈజ్ దట్ టెస్ట్ 10. అండ్ సెకండరీ థింగ్ ఈజ్ దట్ ఆటోమేటికలీ cat/etc పాస్వర్డ్ grep-i. ఓకే, మనకు టెస్ట్ 10. సో ఇక్కడ ఎంట్రీ అనేది నేను ప్లేస్ చేయలేదు కదా, బికాస్ నేను యూజర్ని క్రియేట్ చేశాను కానీ నేను ఇక్కడ అప్డేట్ చేయలేదు, రైట్? కానీ ఎవరు చేశారు? ఆటోమేటిక్గా ఈ 2 ప్లేసెస్లో మీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీ కెర్నలే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. యువర్ కర్నల్ టేకెన్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ అప్డేటెడ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను? ఈ పర్టికులర్ యూజర్ని డిలీట్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా నేను cat/etc పాస్వర్డ్లో కానీ షాడోలో కానీ ఎటువంటి ముట్టుకోలేదు. అండ్ లెట్ ఇట్ బి చెక్ ఇట్ అవుట్. యూజర్ 10 ఉందా? యూజర్ 10 లేదు. ఓకే, బికాస్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. షాడోలో కూడా లేదు, నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. పాస్వర్డ్లో కూడా లేదు. సో ఇక్కడ జనరల్గా వచ్చే వన్ ఆఫ్ ద సినారియో ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూలో అడిగే వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ there is a one user come up with a request. He is not able to log into the one of the server, or he is not able to connect to the one of the server అని చెప్పాడు. అంటే ఒక పర్టికులర్ యూజరు ఒక ఎన్విరాన్మెంట్ ఒక సర్వర్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు మన భాషలో మాట్లాడుకోవాలంటే మీరు ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ తీసుకున్నారు. మీరేం రిక్వెస్ట్ రైజ్ చేశారు? నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వలేకపోతున్నాను అని మీరు రిక్వెస్ట్ చేశారు. ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడు? ఆ సపోర్ట్ టీమ్ వాడు ఫస్ట్ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాడు. మీన్స్ హీఈస్ గోయింగ్ టు వ్యాలిడేట్ వెదర్ యూ హ్యావ్ ఏ అకౌంట్ ఆర్ నాట్. అదే కమాండే ఐడి కమాండ్. నార్మల్ అకౌంట్ వేరు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ వేరు. ఎందుకంటే రెండు కూడా పద్ధతులు మారుతాయి, రైట్? ఐడి టెస్ట్ 10 అని చెక్ చేస్తే యువర్ అకౌంట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్. అండ్ cat/etc పాస్వర్డ్లో కానీ cat/etc షాడోలో కానీ దెర్ ఇస్ నో ఎంట్రీ విత్ అ పర్టికులర్ యూజర్ ఐడి. సో మీరు ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి? ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు వ్యాలిడేట్, ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద యూజర్. ఓకే, వాడు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాడు ఈ అకౌంటు, తను కొత్త అతన పాత అతన, ఓకే, ఏం ఎర్రర్ వస్తుంది అనేది బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఐఎమ్ నాట్ కమిటింగ్ ఎనీథింగ్ ఇనిషియల్ స్టెప్. ఎప్పుడైనా మీరు కస్టమర్ కేర్కి, మీరు ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కానీ జియో కస్టమర్ కేర్ కానీ ఫోన్ చేసినప్పుడు మీరు కోపంగా మాట్లాడుతున్నారు, ఇంటర్నెట్ రావట్లేదు లేకపోతే ఒక ఎర్రర్ వస్తుందని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద సమ్ సార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, రైట్? అంటే మీకు ఇంటర్నెట్ ఎప్పుడు నుంచి పనిచేయట్లేదు, ఏంటి మొత్తం కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత they are going to give the some sort of SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అన్నట్టు. ప్రతి కంపెనీకి సివిఆర్టీని బట్టి SLA అని ఉంటుంది. సో సివిఆర్టీ 1 అయితే ఒక SLA, సివిఆర్టీ 2 అయితే ఒక SLA, సివిఆర్టీ 3 అయితే ఒక SLA. ఈ రకంగా SLA పాలసీస్ అనేవి ఉంటాయి. అంటే మీ ప్రొడక్షన్ డౌన్ అయితే సివిఆర్టీ 1 అని అంటారు.
ప్రొడక్షన్ డౌన్ కాకుండా లేదు ఇంపాక్ట్ తక్కువ ఉంటే సివియారిటీ 2, 3 ఈ రకంగా కంపారిజన్ చేస్తారు. సో మనం యూజర్కి ఏం చేస్తాము, వీఆర్ నాట్ కమిటింగ్ ఎనీథింగ్, దాన్ని మామూలుగా ఓకేనండి వీఆర్ క్రియేటింగ్ ద టికెట్, మీరు టికెట్ని ఫాలో అవ్వండి, ఒక 30 మినిట్స్లో 45 మినిట్స్లో మీకు అప్డేట్ వస్తుందని మనం క్లోజ్ చేస్తాం. దెన్ టెక్నికల్ ఫీజిబిలిటీ. వాట్ ఈస్ ద టెక్నికల్ ఫీజిబిలిటీ? సర్వర్లోకి లాగిన్ అవ్వడము, ఫస్ట్ యూజర్ ఉన్నాడా లేదా చెక్ చేయడము, అండ్ యూజర్ డీటెయిల్స్ చెక్ చేయడము. ఆ డీటెయిల్స్ వేస్తే నాకేం కనిపించింది, టెస్ట్ 10 అనే యూజరు పర్టికులర్గా ఈ సర్వర్లో లేడు. సో ఈ పర్టికులర్ సర్వర్లో లేడు కాబట్టి ఆటోమేటిక్గా నేనేం చేస్తాను, ఆ పర్టికులర్ యూజర్ సర్వర్లో లేడు కాబట్టి ఆటోమేటిక్లీ వీఆర్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఓకే. సో ఆ యూజర్ లేడు కాబట్టి నేను యూజర్ లేదు, సో మీరు యూజర్ రిక్వెస్ట్ క్రియేట్ చేయమని చెప్తాను. దట్ యూజర్ రిక్వెస్ట్ గో టు ఐఏఎం టీమ్. ఇప్పుడు మీకు ఐఏఎం టీమ్ అనేది ఐడియా వచ్చిందా? ఐఏఎం టీమ్ అంటే ఎవరు? మీరు నెట్ఫ్లిక్స్లోనే అనుకోండి, మీరు నెట్ఫ్లిక్స్లో నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ బి యూ నాట్ డన్ ద పేమెంట్, మీరు ఈ నెల పే చేయాల్సిన పేమెంట్ పే చేయలేదు, ఆటోమేటిక్గా మీ యూజర్ ఏమైంది, సస్పెండ్ అయింది. సో ఐఏఎం టీం వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఆ పర్టికులర్ టెస్ట్ 10 యూజరు పేమెంట్ చేశాడా లేదా, ఎప్పటి వరకు పేమెంట్ చేశాడు, ఎంత పెండింగ్ అమౌంట్ ఉంది, ఇవంతా చెక్ చేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బాస్ మీరు పేమెంట్ చేయలేదు, ఫస్ట్ పేమెంట్ చేయండి యాక్సెస్ వస్తుంది అని చెప్తారు. సో ఈ సినారియో మీకు అర్థమైందని నేను చెప్పిండేది. Yes, sir. మీన్స్ వాట్ అవునండి. టెర్మినాలజీ ప్రకారం చూసుకుంటే ఏంటి, ఇఫ్ ద యూజర్ కమ్ అప్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. యూజర్ ఈజ్ వెరీ యాంగ్రీ, హౌ యూ ఆర్ గోయింగ్ టు సప్రెస్ ద యూజర్ విత్ అ ప్రాసెస్. ఓకే, అంటే మనం ఎప్పుడు కూడా అదేమంటా చూసావా, మీరు కస్టమర్ కేర్ని ఎంత కోపంగా మాట్లాడినా కూడా వాళ్ళు ఎప్పుడన్నా కూడా మీరు ఏమైనా కోపంగా మాట్లాడారా, మాట్లాడరు. సింపుల్గా ఏం చేస్తారు, ప్రాసెస్తో మిమ్మల్ని చంపేస్తారు. రైట్, అది చెక్ చేయి, ఈ బటన్ చెక్ చేయి, అది చేయి, ఇది చేయి అని. మీన్స్ హియర్ if the user is with a come up with a totally angry mode, you are explaining technically, functionally with a process oriented. That is the primary thing. And you are, by words, you are giving the trust to the user. We are giving the importance to the your BAU operations. అంటే మాకు మీ బిజినెస్ ఇంపార్టెంట్, మేము కంపల్సరీ చేస్తామండి అని ఒక ధైర్యం చెప్పడం. సెకండరీ థింగ్ ఇస్ దట్ మీన్స్ డోంట్ ట్రస్ట్ ద యూజర్. రైట్, వాడు పేమెంట్ చేయలేదు కానీ గట్టిగా మాట్లాడుతున్నాడు. ఓకే, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మీరు ఏం చేస్తారు, డోంట్ ట్రస్ట్ ద యూజర్. అందుకోసమనే సర్వర్లో లాగానే మళ్ళీ యూజర్ క్రియేట్ అయ్యాడా లేదా, పేమెంట్ చెక్ చేశాడా లేదా, గ్రూపుల్లో ఉన్నాడా లేదా, 1-2 సార్లు చెక్ చేస్తారు. బేస్డ్ ఆన్ అవుట్కమ్ మీరు you are going to see ఇక్కడ 3 stages. Means collecting information from user, మీరు ఇంటర్వ్యూలో చెప్పేది ఇదే. సెకండరీ థింగ్ validating user request with details, means collecting proofs. థర్డ్ రిక్వెస్ట్ ఏంటి, లిస్టింగ్ రిజల్ట్. అంతేనా? ఇప్పుడు మనము పాష్ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఇంతేనా? అంతే కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా మీరు ఏం చేస్తారు, ఇదే మాటే చెప్తారు మీరు. మీన్స్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్, డైరెక్ట్లీ ఐఎమ్ నాట్ ఇంప్లిమెంటింగ్, ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ అ ప్రాసెస్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు వ్యాలిడేట్ చేస్తాను, ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకుంటాను, దెన్ లిస్ట్ అవుట్ ద రిజల్ట్. అంటే నువ్వు ఇట్లా డబ్బులు కట్టలేదు, లేకపోతే నీ అకౌంట్ లేదు, ఒకసారి ఐఏఎం టీమ్తో టచ్ అవ్వు. వాట్ ఈజ్ ఐఏఎం టీమ్? ఐఏఎం టీమ్ ఈజ్ ద టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ పేమెంట్స్. మీ పేమెంట్స్ని రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటుంది. హోప్ ఇట్స్ ఎ క్లియర్. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సిరాజ్, శశాంక్, ఓకే, ఎవ్రీవన్, మిత్ర గారు. దెర్ ఈజ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఇంకో సినారియో 2. ఇది ఒక సినారియో
1. ఓకే, సినారియో 2 ఏంటి? సినారియో 2, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ద సేమ్ యూజర్ ఎడిటెడ్. లెట్ ఇట్ బి యూజర్ని యాడ్ చేస్తున్నాను. యూజర్ ఉన్నాడు. సో దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. మనకు ఒక కమాండ్ ఉంది, CHAG చేంజ్ కమాండ్లో ఎన్ తీసేయండి, చేంజ్ -l test10. సో ఈ కమాండ్ అనేది ఎవరికైనా ఐడియా ఉందా చేంజ్ కమాండ్ గురించి? వాట్ ఈస్ ద చేంజ్ కమాండ్ ఈజ్ అబౌట్ టు డూ? ఎనీ ఐడియా? No, sir. సో చేంజ్ కమాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీకు కంపల్సరీ ఒక అలర్ట్ వస్తుంది. అంటే ఇందాక నేను చెప్పినట్టు మీకు వార్నింగ్స్ వస్తుంది. ఆ వార్నింగ్స్ ఇవి. ఎన్ని రోజుల ముందు నుంచి నేను వార్నింగ్ ఇవ్వాలి యూజర్కి? test10 యూజర్కి నేను 7 days ముందు నుంచి వార్నింగ్స్ ఇస్తాను. ఏంటి బాస్, మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది చూసుకోండి, మీ ఎక్స్పైర్ అవుతుంది ప్లీజ్ రీసెట్, సెక్యూరిటీ పరంగా ఎక్స్పైర్ అయిపోతుంది ప్లీజ్ చూసుకోండి అని చెప్పి నేను ఈ రకంగా 7 వార్నింగ్స్ అనేది ఇస్తాను. 7 వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత యూజర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రీసెట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ అ సిచ్యువేషన్, మీరు ఆ టైంలో ఆ 7 days మీరు లెట్ ఇట్ బి ఆ 10 days మీరు ఏదో ఒక ట్రావెలింగ్లో ఉన్నారు, మీరు చేయలేదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ అకౌంట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పైర్. వాట్ ఈజ్ ఇన్యాక్టివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ టర్మ్ మోర్ దాన్ ఒక 2 months 3 months వాడకపోతే మీరు ఎప్పుడన్నా చూస్తే మీ డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇన్యాక్టివ్ అయిపోతాయి. గమనించారా? ఇన్యాక్టివ్, దట్ ఈస్ వీఆర్ కాల్ ఇన్యాక్టివ్. ఓకే, మీ అకౌంట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే రిలేటెడ్ ఈ ఇన్ఫర్మేషనే మీకు cat/etc షాడోలో ఉండేది. cat/etc షాడో ఈ ఇన్ఫర్మేషనే మీకు లిస్ట్ అవుట్ అయ్యింది. సో ఈ కమాండ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ చేంజ్. ఇప్పుడు సినారియో 2 ఏంటంటే యూజర్ వచ్చి ఏం చెప్పాడు, సేమ్ చెప్పాడు, క్వశ్చన్ ఈజ్ అ చేంజ్, క్వశ్చన్ మార్చలేదు, నేను ఒక సర్వర్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు IP అడ్రస్ ఇచ్చాడు 192.168.220.134లో నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను, నాకు ప్రొడక్షన్ ఇష్యూ ఉంది, మీరంతా ఏం చేస్తున్నారని చెప్పేసి ఒక పెద్ద మెయిల్ పంపించాడు, మాట్లాడుతున్నాడు. సో ఆటోమేటిక్గా నేనేం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ విత్ అగైన్ సేమ్ ప్రాసెస్, కలెక్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓకే, and validating the proofs, okay, listing of results. మీకు క్వశ్చన్ మారిన ఆన్సర్ ఈ రకంగా రిపీటెడ్గా చెప్పండి, అప్పుడు మీ ఇంటర్వ్యూ మీద మీకు గ్రిప్ వస్తుంది. అర్థమైందా? అంటే సినారియో 2 ఏంటి, ఫస్ట్ సినారియో ప్రాబబ్లీ యూజర్ ఐడి ఈజ్ నాట్ ఎగ్జిస్ట్, యూజర్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. సెకండ్ సినారియో ఏంటి, యూజర్ ఎగ్జిస్ట్, ప్రాబబ్లీ హిస్ పాస్వర్డ్ మైట్ బి ఎక్స్పైర్డ్, లేకపోతే లాక్ అయిపోయి ఉండొచ్చు, మీన్స్ హీఈస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు రీసెట్ ద పాస్వర్డ్. అలాంటప్పుడు దట్ ఈజ్ అ సినారియో 2. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ పర్టికులర్ యూజర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి ఈ పర్టికులర్ యూజర్కి మనము మళ్ళీ వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ PASSWD పాస్వర్డ్ test10. మళ్ళీ నేను ఏం చేస్తాను, పాస్వర్డ్ మారుస్తాను. వాళ్ళు మనకు టికెట్ క్రియేట్ చేస్తారు, మనం పాస్వర్డ్ మార్చి మళ్ళీ ఏం చేస్తాను, యూజర్కి పంపిస్తాను. పంపిస్తే ఆ పాస్వర్డ్ అనేది మాడిఫై అయిపోయి వాళ్ళు లాగిన్ అవ్వగలుగుతారు. మీన్స్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ విత్ ఎ పర్టికులర్ యూజర్. ఈ రకంగా. సో దిస్ ఈజ్ ద సెకండ్ వే ఆఫ్ సినారియో. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ సినారియో యూజర్ అనేవాడే లేడు, సెకండ్ సినారియో యూజర్ ఉన్నాడు కానీ అతని పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు, పాస్వర్డ్ ఇష్యూస్ ఏదన్నా ఉండొచ్చు. అలాంటి టైంలో నేనేం చేస్తాను, పాస్వర్డ్ని రీసెట్ చేస్తాను అండ్
నేను లాగిన్ అయ్యి యూజర్ లాగిన్ అవుతున్నాడా లేదా అని వ్యాలిడేట్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ ద వాట్ ఎగ్జాక్ట్లీ ఐ విల్ గోయింగ్ టు డూ ఇట్. హోప్ ఇట్స్ ఎ క్లియర్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? So much of silence. No, sir. No, sir. Okay. So, okay, just go through these two things. Rendo chudandi. Okay, I don't want to take a long time of the session for you guys. ఎందుకంటే వీకెండ్. ఓకే, సో హోప్ నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీకు అర్థమైందా, లేకపోతే మీకు ఎక్కడన్నా లాగింగ్ ఏమన్నా ఉందా అని చెప్తే నేను ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ విత్ థింగ్స్. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు ఏమన్నా, లేకపోతే నాకు ఇలా చెప్పండి సార్, లేకపోతే కొంచెం నాకు ఇక్కడ లాగ్ అవుతుంది అని ఏమన్నా ఉందంటే ఐ కెన్ డూ ద మై లెవెల్ బెస్ట్. కేశవ్ గారు, సతీష్, మిత్ర, ఎనీథింగ్? No, sir. It's okay. ఇట్స్ ఓకే. నేను చెప్పే ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మేజర్గా? Sir. కమాండ్ అనేది ఒక కమాండ్ మీకు చెప్పాను చూడండి. ఈ ఒక్క కమాండ్ కోసం ఈ 2 కమాండ్స్ ఎంత టైం పట్టిందండి నాకు? మహా అంటే ఒక 10 నిమిషాలు. నేను ఎందుకు మీకు 45 మినిట్స్ 1 అవర్ ఎందుకు స్పెండ్ చేశానంటే ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎంప్టీ హ్యాండ్స్. మీరు రేపన్న రోజు నా వీడియో చూసినా కూడా మీకు సబ్జెక్ట్ అనేది మీకు మైండ్లో ఉంటుంది. అంటే ఎలాగంటే మనకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్లో అవన్నీ వద్దు, సింపుల్ ఇంగ్లీష్లోనే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం అనేది నా కాన్సెప్ట్, అది నా వ్యూ. ఓకే, ఆ పద్ధతిలోనే నేను నేర్పిస్తున్నాను. సో కేశవ్ గారు మీకు అర్థమవుతుందండి? మేబీ యువర్ న్యూ టు సబ్జెక్ట్. అవుతుందండి, ఇబ్బంది లేదు. ఓకే, నేను ఒకసారి సెటప్ చేసి ప్రాక్టీస్ లెక్క దిగితే బాగుంటుంది. ఎందుకంటే నేను మండే నుంచి ఇక్కడంతా కంపల్సరీ ప్రాక్టీస్లు ఉంటాయండి. ఓకే, అవును. కంపల్సరీ చేయాలి. ఓకే, సో వీ కెన్ వైండ్ అప్ హియర్ ఫర్ టుడే.